సంఘంలో వారు మరి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఆయన సేవ చేస్తూ గొట్టుకాడు ప్యారిష్లో పాస్ట్గా ఉన్నారు. గతంలో అనేక సంవత్సరాలు విద్యానగర్ ప్యారిష్లో వారు సేవ చేస్తున్నారు. మా యొక్క జత పనివాడై ఉండి మేమంతా కూడా ఒకసారి ఈ యొక్క సేవా కార్యక్రమంలో ప్రారంభించున్నాం. దేవుని యొక్క నడిపింపు వలన వారు ఈరోజు మన మధ్యలోనికి వచ్చి ఈ యొక్క సందేశం వినుకున్నప్పుడు వారు సంతోషంగా వారు సమ్మతించి మన మధ్య రావడం చాలా సంతోషం. వారిని ప్రేమపూర్వకంగా సాధారణంగా సౌగౌరవంగా మన సంఘపక్షంగా ఆహ్వానిస్తూ కీర్తన సంఖ్య 266 విడ్వబోకు రక్షకున్నాను కీర్తన పాడు వెంటనే వారు దేవుని వాక్య సందేశం వస్తుందిగా ప్రభువును కోరుచున్నాను.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమెన్. ఈ ప్రశస్తమైనటువంటి సమయం కొరకు దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మోషే వ్రాసిన లేవియ కాండము గ్రంథం 27వ అధ్యాయం 30వ వచనమును చదువుకొని దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. లేవియ కాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూపొనములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, మీ అపారమైన ప్రేమ కొరకు స్తోత్రాలు 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 దేవా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ నామాన్ని సన్నిధించడానికి మా జీవితంలో మరొక సబాతు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన నీ జనుల కొరకు, అలాగే ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారందరికీ మీ ప్రశస్తమైనటువంటి దీవెనలు అనుగ్రహించమని, శ్రేష్టమైన ఈవులతో మమ్మల్ని నింపుమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మన రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినాన మీతో కలిసి ప్రభువును ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయంలో దేవుని ఆరాధించడం, ఆరాధనలో పాల్గొనడం కూడా ఒక భాగ్యమే. మరి ఉద్దండులైనటువంటి బిషప్ గారు లాంటి వారి ముందు దేవుని వాక్యాన్ని చెప్పడం, ఆ ఆధిక్యత దేవుడు వారి ద్వారా నాకు ఇవ్వడం నేను ఎంతో సంతోషపడుతున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బిషప్ గారికి, స్థానిక పిసిసి వారికి, సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ 10వ భాగాల పండుగ సిద్ధపాటు ఈరోజు మనము క్రైస్తవ దాతృత్వపు పండుగ అనడం సమంజసమని నేను భావిస్తున్నాను. ఈ చదువుబడినటువంటి వాక్యం 10వ భాగాలతో ముడిపడినటువంటిది అని దేవుని వాక్యం మనకు చెప్పకనే చెబుతుంది. సాధారణంగా ఈ ఫ్రంట్ లైన్ చర్చెస్లో 10వ భాగాలు ఇవ్వమని అంత గట్టిగా చెప్పే పాస్టర్లు ఎవరు లేరు, సాధ్యమంత మట్టుకు ఎవరు లేరు. మీ పాస్టర్ గారు కూడా మీకు అంత గట్టిగా చెప్పరని నా నమ్మకం. ఒకళ్ళు చెప్తే సంతోషం, బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్తారు. స్థానికంగా ఉండేవాళ్ళు చెప్తే విశ్వాసులు ఏమనుకుంటారంటే, ఈ పాస్టర్ ఎంతసేపు బట్టిన ఇవ్వండి 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 అనే చెప్తుంటారు అని విసుక్కుంటారు. అందుకనేమో పెద్దలు ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తారు. నేను కూడా శుక్రవారం శనివారం ప్రిపరేషన్ వర్షిప్ పెట్టి ఆదివారం రోజు పండుగ జరపడం నాకు కూడా అలవాటు. సో ఇక్కడ ఈ 10వ భాగాల గురించి కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరత లేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన కష్టార్జితంలో లేదా మన వేతనంలో పొలములో పండినటువంటి పంటలో 10వ వంతు దేవుని సొత్తు అని, అది
ప్రతిష్ఠితమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఉదాహరణగా నేను రైతును అనుకోండి, ఒక 100 బస్తాలు నా పొలంలో ధాన్యం పండితే నేను ఎంత ఇవ్వాలి? నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు చిన్న చిన్న ప్రశ్నలు జవాబు చెప్పాలా? అంటే మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటాను. నేను ఎంత ఇవ్వాలి? 10 బస్తాలు ఇవ్వాలి. ₹1,00,000 జీతం సంపాదిస్తే మీకు బాగా తెలుసు దశమ భాగం సంగతి తెలుసు, రైట్? సరే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు అనుభవించినటువంటి వ్యధ నిర్గమకాండం మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారి మొరను ఆలకించి వారు చేసిన విజ్ఞాపనను బట్టి 400 సంవత్సరాలు వారు అజ్ఞాతంలో గడిపితే వారిని వెలుపలికి తీసుకురావడానికి దేవుడు తన సేవకుడైనటువంటి మోషేను అహరోన్ను ఏర్పాటు చేసి వెలుపలికి తెచ్చాడు. అయ్యగారు ఒక 3 సార్లు 4 సార్లు వెళ్ళాడు అనుకుంటా ఇజ్రాయెల్ దేశానికి. నేను ఒక్కసారే పోయా. దాదాపు 12 గంటల ప్రయాణం ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి. ఒక 100-120 కిలోమీటర్ల వేగంతో పోయే బస్సు 12 గంటలు పోద్ది సుమారుగా, మధ్యలో లంచ్ బ్రేక్తో కూడా కలిపి. ఈ దూరాన్ని వాళ్ళు 40 ఏండ్లు నడిచినారంటే అది ఎంత కష్టతరమైనటువంటిదో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు 40 సంవత్సరాలు నడిపించినాడు. తీరా వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు. అది సంఖ్యాకాండం మొదటి అధ్యాయం 46వ వచనంలో, అలాగే ఇక 26వ అధ్యాయము 52 నుంచి 56 వచనాల్లో మనం చూస్తాం. సో వారికి వారి భాగాలను బట్టి వారికి పంచి పెట్టమని చెప్పాడు. యాకోబు కుమారులైనటువంటి 12 మంది ఆ గోత్రాలకు సంబంధించి ఒక్కొక్క గోత్రానికి వారి జనాభా నిష్పత్తిని బట్టి ఆ భూభాగాన్ని వారికి పంచి ఇమ్మని చెప్పాడు. అయితే లేవీయులకు మాత్రం భాగం ఇవ్వద్దు, వారికి నేనే ప్రాపర్టీ, నన్ను వారు సేవించి తద్వారా వచ్చేటువంటి రాబడితో వారు జీవించాలి అని దేవుడు వారికి సెలవిచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు వీరికి ఏ ఆధారము లేనటువంటి వారిని పోషించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మిమ్మల్ని పోషించేటువంటి రెస్పాన్సిబిలిటీ నాది, ఆ బాధ్యత నాది అని దేవుడు లేవీయులకు అభయం ఇచ్చాడు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఇంతకుముందు మీరు చెప్పారు, దశమ భాగం అంటే 100 బస్తాల్లో 10 బస్తాలు ధాన్యమని, ₹1,00,000 ఒక 10,000 దశమ భాగం అని చెప్పారు. నేను ఈరోజు నా వాక్యాన్ని మీరు కొన్ని వందల సార్లు వాక్యాలు వినుంటారు, అంతకంటే చెప్పగలిగిన వాళ్ళం కాదు. కానీ 2 మాటలు 2 సబ్హెడ్డింగ్స్తో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే పాత నిబంధనలోని దశమ భాగము, రెండవది క్రొత్త నిబంధనలో దశమ భాగం. మొదటగా పాత నిబంధన దశమ భాగం ఏమిటో చూద్దాం. ఇక్కడ పాత నిబంధనలో దశమ భాగము 3 భాగాలు. మొదటి భాగం ఏంటంటే యాజకుల కొరకైన దశమ భాగం. ఈ టైత్స్ ఫర్ ప్రీస్ట్స్ అంటే హోలిస్టిక్ టైత్స్ అంటారు దీన్ని. ఎవరైతే దేవుని మందిరంలో యాజక బాధ్యతను నిర్వర్తిస్తున్నారో వారికి ఏ ఆధారము లేదు గనుక, దేవుడే వారి యొక్క ఆధారము గనుక, వారికి పండినటువంటి పంటలో ఆ దినాల్లో ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు కూడా అంతకంటే లేవు, తక్కువ వ్యాపారాలు. ఆ వ్యాపారాలు కూడా ఏంటంటే వస్తు మార్పిడి వ్యాపారాలు మాత్రమే. నీకు అవసరమైన వస్తువులు ఇతరులకు ఇస్తే అవతల వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు నీకు ఇవ్వడం, ఇది వస్తు మార్పిడి వ్యాపారం. నీకు వచ్చినటువంటి రాబడిలో దశమ భాగాన్ని దేవుని యొక్క
యాజకుల కొరకు కనుక దేవుని సన్నిధిలో ఆ యాజక బాధ్యత నిర్వర్తించేటువంటి వారి కోసం దాన్ని కేటాయించాలి. అది లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం దాన్ని చూస్తాం. ఇది టైస్ ఫర్ ప్రీస్ట్స్, హోలిస్టిక్ టైస్. రెండవది పండుగల కొరకైన దశం భాగం, పండుగల కొరకైన దశం భాగం. ఇది ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22వ వచనం మొదలుకొని 27వ వచనం వరకు మనము ఈ భాగాన్ని చూస్తాం. అంటే వాళ్ళు చేసుకునేటువంటి సెలబ్రేషన్స్లో, మతాత్మకమైనటువంటి పండుగలలో వారు దశం భాగాన్ని తప్పకుండా కేటాయించాలి. ఇది కూడా సంవత్సరానికి ఒక పర్యాయం. యాజకుల కోసం ఏర్పాటు చేసినటువంటి దశం భాగం సంవత్సరానికి 10వ వంతు ఇవ్వాలి. అలాగే ఈ టైస్ ఫర్ ఫీస్ట్స్ ఇది సంవత్సరానికి ఒక పర్యాయం ఇవ్వాలి. బహుశా నేను అనుకుంటున్నాను, పాతకాలంలో ఇప్పుడు కొన్ని పాత చిన్న చిన్న ప్యారిషెస్లో ఉంది అలవాటు. క్రిస్మస్ వచ్చినప్పుడు మీరు కలెక్షన్ ఏమైనా చేస్తారా? కంట్రిబ్యూషన్. కొన్ని చర్చెస్లో పండుగ కోసం ఆఫరింగ్స్ కలెక్ట్ చేస్తారు. అంటే ఇది చదువుతున్నప్పుడు అర్థమైంది, ఓహో ఇట్లాంటి పద్ధతి కూడా ఉందా అని. ఎందుకు సంఘాల్లో ఈ అలవాటు ఉంది అంటే, మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలీయులు వారు పండుగల కొరకు దశం భాగాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అది రూల్, అది మ్యాండేటరీ, ఆప్షన్ కాదు. ఇష్టం ఉంటే ఇవ్వడం, ఇష్టం లేకపోతే తప్పుకోవడం అది కుదరదు. ఇది కూడా యాజకులకు ఇవ్వాల్సిన దశం భాగం కూడా మ్యాండేటరీ, ఇది మ్యాండేటరీ. సో అక్కడ 10వ వంతు, ఇది 10వ వంతు. ఇకపోతే మూడవది ఏంటంటే టైస్ ఫర్ పూర్ పీపుల్. ఇది మనం ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28 నుంచి 29 వచనాలు మనం చూస్తాం. ఇదేంటంటే సంఘంలో, సమాజంలో, ఆ ఇశ్రాయేలీయుల సమాజంలో ఎవరైతే పేద ప్రజానీకం ఉన్నారో వాళ్ళని పోషించే దాని కొరకు వారి వంతు బాధ్యత ఎలా నిర్వర్తించాలో దానికోసం ఈ కానుక, ఈ దశం భాగం ఏర్పాటు చేశారు. కాకపోతే దీంట్లో ఒక వెసులుబాటు ఏంటంటే, ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి దశం భాగం ఇవ్వాలి. అప్పుడు లెక్కేయండి దశం భాగం ఎంత వస్తుందో. పాత నిబంధన ప్రకారం దశం భాగం అంటే 23.3%. మనం 1000 రూపాయలు తీసుకొని 100 రూపాయలు చేసి దశం భాగం కట్టేస్తున్నాం అనుకుంటాం మనం. కానీ వాస్తవంగా దశం భాగం అంటే 23.3% కట్టాలి. దేవుని బిడ్డలారా, ఇది ఈ మొదటి భాగాన్ని మాత్రమే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఎన్ని తీసుకుంటే ఎక్కువ సమయం అయిపోదు కాబట్టి అంత అవకాశం ఉండదు. మీరు కూడా ఎక్కువగా కూర్చునేంత ఓపిక మీకు ఉండదు. నేను గంట మాట్లాడతాను, కానీ వినే ఓపిక మీకు ఉండాలి కదా. సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. సో యాజకుల కొరకైన దశం భాగంలో ఇక్కడ అంటాడు ఆయన, భూధాన్యము, వృక్ష ఫలములు, భూఫలముల నుండి వ్యవసాయ సంబంధమైనటువంటి దశం భాగాలు తీసుకురావాలి. సో ఈ సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఇక్కడ క్లారిటీ ఇచ్చినాడు. దేనికోసం అంటే లేవీయులు చేసేటువంటి సేవ కొరకు అని ఇది మనం గమనించాలి. ఇక్కడ ఒక చిన్న మతలబు ఏంటంటే, నోటి మాట చేత అందమైనటువంటి సృష్టిని ఏర్పరిచి దానికి సమస్తమైనటువంటి హంగులు దిద్ది చివరిగా అంటే మానవునికి అవసరమైన ప్రతిదీ కూడా ఈ సృష్టిలో భద్రం చేస్తున్నాడు దేవుడు. నువ్వు కొత్త వ్యాధులు వస్తుంటే దానికి సంబంధించినటువంటి మందులు కూడా దాంట్లో భద్రం చేసి పెట్టాడు. కాకపోతే దాన్ని వెతికి కనుక్కొని ఇది మందు ఫలానా దానికని తెలుసుకునేటప్పటికీ టైం అయిపోతుంది, జనాభా అంతరించిపోతుంది.
సో ఇంత సమర్థవంతమైనటువంటి క్రియేషన్ చేసినటువంటి దేవుడు తన ఆలయంలో పరిచర్య చేసేటువంటి సేవకులకు ఆయన భోజనం పెట్టలేడండి? పెట్టగలడు. కానీ ఎందుకు ఏర్పాటు అంటే ఇట్స్ అన్ ఆర్డర్, ఒక క్రమం ఇది. భవిష్యత్ కాలంలో ఎంపల చెట్లకి దోట్లు వేసేవాళ్ళు పుడతారు. ఎంపల చెట్లు అంటే ఇంత ఉంటాయన్నమాట. దానికి దోట్లు వేసేటువంటి వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. ఈ ఆర్డర్ ఎందుకు అంటే రాబోయేటువంటి భావి తరాలకు ఆత్మీయమైనటువంటి పోషణకు ప్రతి విశ్వాసి తన కష్టార్జితంలో నుంచి కొంత సొమ్మును కేటాయించాలి అనేటువంటి ఒక చక్కటి క్రమాన్ని దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. చూడండి, ఈ క్రమంలో మా కష్టార్జితం అంతా లేవీలకే ఇస్తున్నాము, మీకే ఇస్తున్నాము, మరి మీరేం చేస్తారు అని మీకు ఆ ప్రశ్న రావచ్చు. ఒకరోజు నన్ను అడిగాడు ఒక ఆయన, నేను నా జీతం తీసుకుంటప్పుడు దశమ భాగం మినహాయించి జీతం తీసుకుంటా, మీరు ఆన్సర్ దశమ భాగం కట్టేది అన్నాడు. మేము కట్టేది మీకోసం, మీరు కట్టాల్సిన అవసరం ఉందా అన్నాడు. అదా చూపిస్తానని చెప్పాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ఎవరైతే నీకు దశమ భాగం ఇస్తారో ఆ దశమ భాగంలో దశమ భాగం యాజకులు ఇవ్వాలి. యాజకులు కూడా వదిలిపెట్టలే ఆయన. కాబట్టి దీన్ని మనం గమనిస్తే ఇది ధర్మశాస్త్రం యొక్క క్రమము. కానీ ఈ క్రమం కంటే ముందుగా పరిశుద్ధ లేఖనాల్లో ఒక పెద్ద ఆయన దశమ భాగం ఇచ్చాడు. మీకు తెలుసు అందరికీ. ఎవరైనా? అబ్రహాం. ఆయన పెద్ద ఆయన. ఎలా ఇచ్చాడబ్బా ఆయన? దేవుడు చెప్పకముందే దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చినాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాం చరిత్ర ఉంది. ఎలా ఇచ్చాడంటే దేవుడు ఆయనకి ప్రేరణ కలిగించినాడు. నువ్వు రాబోయే తరానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి నువ్వు. అక్కడ తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు యొక్క కుటుంబం చెరపట్టబడినప్పుడు ఆయన కలిగినటువంటి ఆస్తిపాస్తులను, ఆయన సమీపంలో ఉండేటువంటి వారి యొక్క ఆస్తిపాస్తులను వారు దాడి చేసి దోపిడీ చేసి తీసుకొని వెళ్ళిపోతుంటే అబ్రహాము వారిని వెంటబడి తరిమి వారిని జయించి మరి ఆ సొత్తును తిరిగి రికవరీ చేశాడు. ఆయన తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆయన మెల్కీసెదెక్కి, యాజకుడు అయిన మెల్కీసెదెక్కి దశమ భాగం ఇచ్చినట్లు ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే ఈ విషయాన్ని మనం ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో చూస్తాం. మనం ఇది నాకు అవసరం లేదనంటే, నువ్వు తీసేసుకోనంటే ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు, దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందేనని దేవుడు అబ్రహాము ఆయన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తాడు. సో ఇది మనము గమనిస్తే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము దాన్ని ధర్మశాస్త్రంలో లేకముందే ఈ ప్రాక్టీస్ ఆరంభించినాడు. మరి తండ్రి ఆరంభించినప్పుడు తనయులు దాన్ని చేయరా? ఖచ్చితంగా చేస్తారు. సో ఇక్కడ చూడండి, అబ్రహాము అలాగే ఇచ్చినాడు. తర్వాత ఇస్సాకు ఇచ్చినట్టుగా బైబిల్ ఎక్కడ లేదు. యాకోబు ఇచ్చాడు. యాకోబు ఇచ్చినాడు అంటే మొక్కుకున్నాడు ఆయన. నేను తిరిగి క్షేమంగా వస్తే నేను నా కష్టార్జితంలో దశమ భాగాన్ని, నా సంపాదన అంతట్లో దశమ భాగాన్ని నీకు ఇస్తాను అని మొక్కుకున్నాడు. మొక్కున్న తర్వాత ఇవ్వకుండా ఉంటాడండి? ఒకవేళ పాత యాకోబు అయితే నామం పెట్టుండేవాడు. మారిన యాకోబు కదా, దేవుడే పైగా ఆయనకు దర్శనమిచ్చి ఆయనకు ఆ ప్రేరణ కలిగించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇచ్చినాడు. నాకు అనుమానం ఏంటంటే అబ్రహాం ఇచ్చినాడు, యాకోబు ఇచ్చాడు. ఒక పర్ఫెక్ట్ మ్యాన్, కంప్లీట్ మ్యాన్ ఆయన. రేమండ్స్కి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, సిన్స్ 25 years ది కంప్లీట్ మ్యాన్. రేమండ్స్ ఫ్యాబ్రిక్స్ గురించి కంప్లీట్ మ్యాన్ ఆయన. ఒక నిష్ణాతుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో చక్కగా నడిచినటువంటి వ్యక్తి ఇస్సాకు. మరి ఈయన గురించి దశమ భాగం ఇచ్చినట్టుగా ఎక్కడ లేఖనాలు లేవే అని ఆలోచిస్తే
ఒకటి నాకు స్ఫురించింది ఏంటంటే, దేవుని కోసం తన సర్వస్వాన్ని, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడనటువంటి వ్యక్తి ఆయన కదా. అబ్రాహాము ఆయన్ని తండ్రి కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తెత్తినప్పుడు కూడా కనీసం చెల్లించలా కదా దేవుని కోసం. అంటే ఇంతగా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడనటువంటి ఒక వ్యక్తి దశమ భాగం ఇవ్వకుండా ఉండుంటాడండి? ఖచ్చితంగా ఇచ్చుంటాడు. సో అబ్రహాములో ఉండేటువంటి విశ్వాసం ఇస్సాకులో ఉండే విశ్వాసం యాకోబులో, అది తరతరాలుగా అది ఒకదానికి ఉన్నటువంటి తరంకి ఇంకో తరానికి డిక్రీజ్ అదో వచ్చింది. కానీ ఇక్కడ ఈయన కంప్లీట్ చేశాడు దాన్ని. సో దీన్ని మనం చూస్తే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది ఏంటంటే, 1990వ సంవత్సరంలో నేను దశమ భాగాల పండుగ నిర్వహిస్తున్నాను మనుబోల్లో. అప్పుడు కలవకొండ ప్యారిష్లో ఉన్నాను నేను. ఇద్దరు టీచర్లు ఆ సెంటర్లో ఒక 4-5 టీచర్లు ఉన్నారు. ఇద్దరు టీచర్లు పెద్దోళ్ళు, వాళ్ళు కొంచెం ఈ మిగిలినటువంటి అలవాట్లు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఆ దశమ భాగాల పండుగ రోజు ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే కోడిపుంజు తెచ్చాడు. నేను ఎప్పుడు చూడలేటాడు కోడిపుంజుని. కిలో కంటే కొంచెం తక్కువ ఉంటుంది, మంచి ముదురు, ఇంతలో కాటాలు ఉన్నాయి దానికి, బుడ్డది, కరెక్ట్గా కేజీ కంటే 80% ఎక్కువ పడదు. తాడు కట్టి దానికి చంకలో పెట్టుకొని ఎత్తుకొచ్చినాడు. ఓహో ఏం చేస్తాడు దీన్ని అనుకుంటాను. నాకు తెలుసు ఆయన మహా జాదుటోన్ ఆయన. ఆడేం చేశాడంటే ఆ వాక్యం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ఇంకా వాళ్ళు తెచ్చిన వస్తువులు వాళ్ళే ఏలం వేసుకుంటారు. ఆయనే ఏలం వేశాడు దాన్ని. ఏలం వేసి ఈ ఇద్దరు టీచర్లు చెప్పాను కదా, వాళ్ళిద్దరికీ నోరు ఊరుతుంది. ఈ సైవిసారం లేని బ్రాయిలర్ చికెన్ తిని విసిగెత్తిపోయింది, దీనికి మసాలా బేటలు ఈరోజు మాట్లాడుకుంటారు. ఆరాధన అయిపోతారు, నేను వింటా ఉన్నా. నేను దీన్ని వాడదాము మాట్లాడుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళు పాడుతున్నారు, ఆయన పాడుతున్నాడు, వేసిన ఆయన పాడుతున్నాడు, ఇది నా పాట అంటున్నాడు. వాళ్ళు పాడి కొందరు ముగించుకున్నారు. 385 రూపాయలకి ఆయన పాడేశాడు. ఎవరు? తెచ్చిన ఆయన. వీళ్ళు నోట్లో వేలేసుకొని వెళ్ళిపోయారు. నన్ను అడిగినాడు ఆయన, నాకు మామ అవుతాడు, అబ్బే ఏంది ఆయన తెచ్చినాడు, ఆయనే పాడేసినాడు, ఏంది ఆ సంగతి అన్నాడు. నాకేం తెలుసు. ఈ 90ల సంగతి. 90లో 385 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? సుమారు ఒక పొట్టేలు వస్తుంది, కనీసం సగం పొట్టేలు పిల్లన్న వస్తుంది. ఇంకా ఇస్తున్నాడు 385 రూపాయలు. యాకోబు లక్షణం అది. ఒకవేళ అలాంటి లక్షణం యాకోబులో ఉంటే, ఆయనంతా బిజినెస్ మ్యాన్ కదా. అమ్మను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, నాయన్ని మోసం చేశాడు, భార్యను మోసం చేశాడు, ఆఖడికి గొర్రెలను కూడా మోసం చేసినాడు. బిజినెస్ టాక్టిక్స్. అంత మేధావి ఆయన. ఈయన అంతకంటే ఆయన 6 ఆకులు చదివిన 12 ఆకులు చదివిన ఆయన. సో ఇది మనం గమనిస్తే ఇట్లా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళ జీవితంలో దేవునికి దశమ భాగం ఇచ్చారు. సో దాన్ని బట్టి దశమ భాగం పాత నిబంధన గ్రంథాలన్నింటిలో కూడా దశమ భాగం అనేది మ్యాండేటరీ అయిపోయింది. కాకపోతే మనం దాన్ని 10వ భాగం అనుకుంటాం, కానీ వాస్తవంగా అది 23.3% అనేటువంటి సంగతి చాలామందికి తెలియదు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఇప్పుడు ఉండేటువంటి జ్ఞానం కలిగినటువంటి కొంతమంది ఏమంటారంటే, ఈ దశమ భాగాన్ని దేవుడిచ్చినటువంటి ఏర్పాటుగా భావించి కష్టార్జితంలో దశమ భాగాన్ని ఇచ్చి, ఇంకా మేధావులు ఏం చేస్తారంటే, వేతనకారులు అయితే బేసిక్లో ఇస్తారు 10%. వీళ్ళు కూడా తెలుసు నాకు. బేసిక్లు అంటే మొత్తం పేలో ఇస్తే పర్వాలే, అట్టగాకుండా రాబడి అంతట్లో ఇవ్వాలా. అది మనం తెలివితేటలు దేవుని దగ్గర చూపించడం మొదలు పెడితే, దేవుడు అలాంటి ఆలోచించేవాడు కాదు. ఆయనకి ఆ తెలివితేటలు ఇచ్చింది దేవుడు కదా, ఆయనకి ఎందుకు తెలియదు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పాత నిబంధన అంతటిలో కూడా అసలు ఆ 23.3% దశమ భాగం అంటే.
ఈ దశంభాగాల గురించి చివరిగా ప్రవచించినటువంటి ప్రవక్త మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో. ఆ తర్వాత వాక్యమే లేదు. ఆ సైలెంట్ ఇయర్స్లో మళ్ళీ బాప్తిసం ఇచ్చే యోహాను వరకు మరి ఇంక వాక్యం లేదు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు క్రొత్త నిబంధన, పాత నిబంధనలో ఉండేటువంటి దశంభాగం పరిస్థితి ఇది. కొంచెం అది మీకు అవగాహన కోసం ఆ మాటలు చెప్పాను. కొంచెం క్రొత్త నిబంధనలు దశంభాగం మీద కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ 2వ భాగం, ఈ దినాల్లో మనం చూస్తే చాలామంది, కొంతమంది బోధకులు ఈ టీవీల్లో, యూట్యూబుల్లో అక్కడక్కడ లేకపోతే పండుగల కోసం పిలిచినప్పుడు వాళ్ళు చెప్తుంటారు దశంభాగం సంగతి, ఆ బోధ. వాళ్ళు ఏం చేస్తారంటే దశంభాగం అనేది కొంతమంది పాజిటివ్గా బోధిస్తారు, మరికొంతమంది నెగటివ్గా బోధిస్తారు. దేవుడు దశంభాగం ఇమ్మని క్రొత్త నిబంధనలో ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ లేదు. ఇక్కడ ఫ్రీ విల్ ఆఫరింగ్. నీకు ఇష్టం ఉంటే ఇయ్యి, లేకపోతే మాని. నీకు మనస్సులో సంతోషంగా, ఇష్టపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా దేవునికి ఎంత ఇవ్వాలని ఉంటే అంతే ఇవ్వాలి. కానీ దశంభాగాన్ని నీ పీక బిసికి తీసుకొచ్చి పెట్టమని చెప్పలేదు. సో ఇక్కడ దేవుడు కఠినమైనటువంటి వాడు కాదు, ప్రేమ కలిగినటువంటి వాడు అని చెప్తా ఉండరు చాలామంది. వాస్తవమే, అమౌంట్లో మారల ఆయన. మీరు అక్కడ అది మ్యాండేటరీ పెట్టాడు, ఇక్కడ సంతోషంతో ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. అంతేగాని దశంభాగం ఇవ్వకపోయినా పర్వాలేదని ఎక్కడన్నా ఉంటే చూపించండి. ఎక్కడ లేదు. నేను మీకు పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని సాదృశ్యాలు చూపిస్తాను. ప్రియమైన వాళ్ళారా, నెగటివ్గాను పాజిటివ్గాను బోధించేటువంటి ఉపదేశకులు చాలామంది ఉన్నారు. చూడండి, యేసుప్రభు దశంభాగం ఇమ్మని ఎక్కడ చెప్పలేదు అని చాలామంది చెప్తారు. ఒకసారి మీ బైబిల్లో, నా బైబిల్లో అయితే ఉంది, మీ బైబిల్ చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును, తర్వాత అర్థమైందండి. మీరు సోపులోను, జీలకర్రలోను, పుదీనలోను దశంభాగం ఇస్తారు, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రక్కన పెట్టి ఇస్తారు, కానీ వాటిని మానకుండా వీటిని చేయాలి అంటే దశంభాగం ఇమ్మనా వద్దనా? ఇమ్మనే కదా. గుడ్, మీరు బాగా ఫాలో అవుతున్నారు. ఇంకా ఇదే విషయం లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనంలో కూడా మనం ఇదే విషయాన్ని చూస్తాం. దీన్ని మనం చదవాల్సిన అవసరం లేదు, సేమ్ కంటెంట్. సో యేసు ప్రభువే దశంభాగ ఇమ్మని ఇవ్వొద్దని ఎక్కడ చెప్పలా. కానీ ఆ ఇచ్చేటువంటి అర్పణ బుద్ధిపూర్వకంగా, ఇష్టంగా, సంతోషంగా ఇవ్వాలి అని. సంతోషంగా ఇవ్వకపోతే అది నిరుపయోగం అవుతుంది. మీరు చూడండి, ఆదికాండంలో కయీను, హేబేలు వాళ్ళు ఇచ్చినటువంటి అర్పణలు చాలామంది ఏం చెప్తారంటే కయీను చచ్చు గింజలు, పుచ్చు గింజలు ఇచ్చినాడు కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించలేదన్నారు. కాదండి, తప్పది. చచ్చు గింజలు, పుచ్చు గింజలు ఇస్తే అంత దౌర్భాగ్య స్థితిలో లేరు వాళ్ళు. హేబేలేమో క్రొవ్వినటువంటి జంతువుని తీసుకొచ్చి బలి అర్పించినాడు, కానీ ఈయన పుచ్చుల గింజలు, సచ్చు గింజలు ఇవ్వలా. బుద్ధి సంతోషంగా ఇవ్వాల. దేవుడికి నేను కష్టపడి సంపాదిస్తే ఈయనకి ఎందుకు ఇవ్వాలా, ఆ దృక్పథంతో ఇచ్చాడనమాట ఆయన. అందువలన దేవుడు దాన్ని తిరస్కరించినాడు. అంతేగాని ఆయన వ్యర్థమైనటువంటి వివల. సో ఇక్కడ మనం ఇచ్చేటువంటి అర్పణ
దశం భాగం కట్టడం పెద్ద ఇష్యూ కాదండి. ఎందుకంటే అది దేవునిదే, దేవునికి ఇస్తున్నాం మనం. 23% దేవునిది నీ రాబడిలో గుర్తుపెట్టుకోవాలా. 23%. 23% నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కట్టేవాళ్ళు ఎవరు ఉండరని నా నమ్మకం. ఏడా ఉండరు. పోనీ 10% కట్టేవాళ్ళు ఉండరా? ఏమనుకోకుండా నేను నా అవగాహన కోసం చెయ్యెత్తారా? తక్కువ చేతులు లేసినాయి. అవును, చర్చికి ఆదాయం ఎక్కువైపోద్ది, అందుకని మీరు కట్టడంలా. ఇంత రాబడి వస్తే ఏం చేయాలా? నాకైతే ఒక ఆలోచన వచ్చింది. బిషప్ గారు మంచి మంచి ప్రణాళికలు పెడుతుంటారు. ఒకసారి నేను ఈ మధ్యలో సార్ని అడిగాను. ఒక పేద విధవరాలు నన్ను తీసిపోయి ఎడన బోర్డింగ్లు వేసే స్వామి నీకు దండం పెడతానన్నది. నన్ను ఎవరు చూడడం లేదు, నాకు అక్కర్లేదు, ఈ పిల్లకాయలతో నేను ఆగలేను, నాకు వద్దన్నప్పుడు బిషప్ గారికి ఫోన్ చేశా. రవి నెక్స్ట్ ఇయర్ పెడతాము, లేదు ఇప్పుడు మూసేసాం దాన్ని అన్నాడు. ఇంత పెద్ద సంఘం మీరు సొంతంగా ఒక విడో బోర్డింగ్ హోమ్ని నడపలేరా? ఒక అనాథాశ్రమాలన్నీ నడపలేరా? చెయ్యాలి. అదే సేవ అంటే. ఎంతసేపు మనం అట్టహాసంగా గంభీరంగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండి చేసుకోవడమే కాదు, కానీ అది కూడా చేయాలి. పేదల కోసం మనం చేయగలిగేది ఏదైనా ఉంది అంటే అదే. ఆయన ఖచ్చితంగా చేస్తాడని నా నమ్మకం. సో ఒకవేళ పైనుంచి మనకు గ్రాంట్లు వచ్చినా రాకపోయినా మన కష్టార్జితంలో కొంత భాగాన్ని దానికోసం కేటాయించి దేవుని మందిరం తరపున, ఆలయం తరపున నడిపితే సక్రమంగా నడుస్తుంది. ఇండివిజువల్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అది సేవ కాదు, అది ఉపయోగకరం కాదు. శంకులో పోస్తేనే తీర్థమయ్యేది, ఆలయం తరపున జరగాలి అది. సో ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మరి మన చర్చిల్లో ఇట్లాంటి అందమైన ఆహ్లాదమైన మంచి వాతావరణంలో ఒక సెంట్రల్ ఎయిర్ కండిషన్లో ఫస్ట్ చర్చి ఇది. ఇంత గొప్ప భాగ్యాన్ని మీకు ఇచ్చాడు. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి నా కష్టార్జితంలో నా దశం భాగాన్ని 10% అందరు కడుతున్నారు ఇప్పుడు మన చర్చిల్లో తప్ప. మీరు ఏ మందిరం కన్నా వెళ్ళండి, అసలు వాళ్ళు దశం భాగం కట్టకపోతే వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడరు. వాళ్ళు ఎంత నీచంగా చూస్తారంటే వాళ్ళని అంత అసహ్యంగా చూస్తారు. ఇతర దేశాల్లో కూడా, క్రైస్తవ దేశాల్లో కూడా వాళ్ళ వేతనాల్లో దశం భాగం కట్ చేసి మిగిలింది ఇస్తారు. మా అన్నగారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నాడు, మా పిన్ని ఇక్కడ ఉంది, వాళ్ళ అమ్మ ఇంత ట్యాక్స్ పోయింది, ఇంత సంఘ పోషణ పోయింది అంటే ఇంత ఖర్చు అవుతుందిరా అన్నది. ఏమంత కట్టకపోతే అంటే మనుషులుగా లెక్క చేయరమ్మా ఇక్కడ, మనం అంత కట్టకపోతే ఇండియన్స్ ఎప్పుడు ఇంతే ముడేసుకుంటూ ఉంటారు, అంత నీచంగా చూస్తారంట. సో అది ఒక హృదయపూర్వకమైనటువంటి సమర్పణ. ఆ దశం భాగంతో పాటు 23%తో పాటు ఇంకేదైనా జత చేస్తే మనది కొంచెం ఇచ్చినట్లు లెక్క. అంతేగాని 110 రూపాయలు దేవునికి ఇచ్చేసి నేను దశం భాగం కట్టేసి చేతులు దులిపేసుకుంటే కానే కాదు. దేవుని బిడ్డలారా, ఇది మనం గమనించాలి. సో యేసు ప్రభు తర్వాత అంత గొప్ప సేవ చేసినటువంటి పునీత పౌలు, ఆయన దాదాపు 13 పత్రికలు రాశాడు. ఎన్నెన్నో ప్రాంతాలు సముద్ర తీరంలో రేయనక పగలనక తిరిగినాడు, పరిచర్య చేసినాడు, దెబ్బలు తిన్నాడు, జైల్లోకి పోయాడు. ఎన్ని పనులు చేస్తే ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేసినాడు, ప్రభుని యొక్క సేవ. ఆయన ఎక్కడన్నా చెప్పినాడు అయ్యొద్దని? దశం భాగం అక్కర్లేదండి, మీరు మీ చర్చ్ రూల్ ప్రకారం 2% 3%. దరిద్రం ఏంటంటే ఆ 2% 3% సంఘ పోషణ గట్లాగా డిఫాల్టర్స్ అయ్యేవాళ్ళు. మళ్ళీ చట్టం మాట్లాడతారు కదండి, మీ సంగతి చెప్పడం లేదు, నేను నా అనుభవం చెప్తున్నా. చర్చికి రారు, గుడి అంటే తెలియదు, కానుకంటే తెలియదు. ఏదైనా ఒక అకేషన్ వచ్చిందనుకోండి, రూల్స్ మాట్లాడతా పల్లెల్లో అట్ట మాట్లాడతారు వాళ్ళు. ఏం చేస్తాం? సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత ఉన్నటువంటి అపోస్తులు కానీ,
పౌలు కానీ ఎవరు కూడా దశమ భాగం అక్కర్లేదు అని చెప్పలా. కానీ ఈ ఆలోచన రాకముందే అబ్రాముకి ఎందుకు వచ్చింది తలంపు అంటే దేవుడు ఆయనకి ఆ ప్రేరణ ఇచ్చినాడు. ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో చదివితే ఇక్కడ ఆయన దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడినది అని ఉంది. అబ్రాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినది అని. హెబ్రీ పత్రికలో కూడా ఉందన్నమాట. ఏంటి నీతి అంటే? నీతి అంటే ఏంటి అంటే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని అవలంబించడమే నీతి అంటే. వాక్యానుసారమైనటువంటి జీవితం, అందరి దగ్గర ప్రశంసించబడేటట్లుగా ఉన్నతంగా బ్రతికి పేరు ప్రఖ్యాతలు పొందడం కాదు నీతి అంటే. కానీ దేవుని చేత ప్రశంసించబడడం, అది నీతి అంటే. సో దేవుని బిడ్డలారా, ఇక్కడ పాత నిబంధన దశమ భాగాన్ని భరించలేకపోతున్నారు. అందువల్ల యేసుప్రభు ఏం చేసినంటే ఆ భారాన్ని తీసేసి మీకు సరళమైన మార్గంలో నడిపిస్తాను అని చెప్పినాడని అంటున్నారు. యేసుప్రభు చెప్పినటువంటి మాటలు కానీ అధ్యయనం చేస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని లేదా దేవుడిచ్చినటువంటి తలంపుల్ని కొట్టేలా, ఇట్లాంటి విషయం కొట్టేలా, ఈ భారభరితమైనటువంటి ఆ భావాలు, వారు ఆచరించలేకపోతున్నటువంటి భావాలు, వాటిని కొట్టేసినాడు ఆయన. అంతేగాని ఇక్కడ ఇవ్వద్దని ఎక్కడ లేదు. అయితే చూడండి, పాత నిబంధన క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనకు పునాది ఏంటంటే పాత నిబంధనే. చాలామంది పాత నిబంధన మరి ఎందుకు చదవడం? అయితే పాత నిబంధన ఫౌండేషన్ అది. ఎవరైనా ఏబిసిడీలు రాకుండా 10th క్లాస్ పరీక్ష పాస్ అవుతారా? ఇంజనీరింగ్ పాస్ అయిపోతారా? ఎంబీబీఎస్ అయిపోతారా? అవే రాకపోతే ఇక్కడ ఎక్కడ నేర్చుకుంటాం మనం? సో మనకు ఆధ్యాత్మిక జీవితానికి పునాది ఏంటంటే పాత నిబంధన, ధర్మశాస్త్రం, అక్కడి నుంచి రావాలి. సో పౌలు ఏమంటాడంటే ఇక్కడ మీరు ఆ విషయంలో వెనకబడి ఉన్నారు కాబట్టి ఇంకా మీరు పాలు త్రాగేటటువంటి పిల్లల్లాగానే ఉన్నారు, బలమైనటువంటి ఆహారాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అంటాడు. కాబట్టి ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు అన్నమాట. ఈ ఉద్దేశంలో ఆయన చెప్పాడు. ధర్మశాస్త్రం బాలశిక్షకుడు అంటే చిన్న పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తారో అలాగే దేవుడు ఇశ్రాయేల్ ప్రజానీకానికి నేర్పించాడు. మనిషికి వచ్చి ఆయన నేర్పించాల్సిన అవసరం లేదు, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. సో దాన్ని బట్టి మనము ముందుకు సాగాలి. ధర్మశాస్త్రము మనకు పునాది అయితే దాని మీద అందంగా కట్టబడినటువంటిది క్రొత్త నిబంధన. ఇది మనం పాత నిబంధన పునాది అయితే క్రొత్త నిబంధన దాని మీద ఉన్నటువంటి కట్టడం. మరి ఏది సులభము పాటించడానికి ఆలోచన చేయండి. యేసు ప్రభు చెప్పినటువంటి క్రొత్త నిబంధనలో ఉండేటువంటి థియాలజీ ప్రకారము ఈ ప్రభు యొక్క ఆ దశమ భాగాన్ని 23.3% పక్కన పెడేద్దాం. చాలామంది అది భరించలేరు కాబట్టి, బాధ కాబట్టి, కష్టం కాబట్టి ఇది ఇచ్చినాడు మనకు క్రొత్త నిబంధన అంటారు. కొత్త నిబంధనలో ఉండేటువంటి విధానాన్ని ఆలోచిస్తే గుండె ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ అండి, చెప్తాను నేను మీకు కొన్ని. చూడండి, ధర్మశాస్త్రం నుండి మనం ప్రారంభించాలి. అందుకే పౌలు గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-4 వచనంలో ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు అంటాడు ఆయన. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో దేవోక్తులలో మొదటి మూలపాఠము మరలా మనకు బోధించాలి అంటాడు. పాలు త్రాగవలసినటువంటి వారమే కానీ బలమైన ఆహారం తినగల వారం కాము అంటాడు. సో లోయర్ క్లాసులు చదవకుండా హైయర్ క్లాసులకి మనం ప్రమోట్ కాలేము. కాబట్టి అక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఇంకా అక్కడ కూడా అర్హత సంపాదించుకోలేకపోతే మనం ఎలా ఉన్నతంగా పైకి రాగలం స్పిరిచువల్గా? ఒకసారి ఒక డాక్టర్ గారు, కోట ప్రాంతంలో పనిచేసే ఒక డాక్టర్ గారు, ఆయన అన్నాడు, మన చర్చి మెంబర్ ఆయన, చక్కగా ఆయన నన్ను వచ్చి బ్రతులు అన్నాడు, సార్ మీ బరియల్ గ్రౌండ్లో మా అమ్మ నాన్నకి స్థలం ఏంటి సార్ అన్నాడు. మీకు కూడా ఈయనన్న, మీకు కూడా ఈయన నేనుంటే, ఎందుకంటే ఇది మా విశ్వాసుల కోసం ఏర్పాటు చేసినటువంటిది. ఇది ఎంతో కష్టపడి కొన్నాం దీన్ని. మీరు చర్చిలో ఉంటే మీకే, మీరు చర్చి అని మాకు వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత బరియల్ గ్రౌండ్లో ప్లేస్ ఎట్టిస్తామనుకున్నారు అన్న. సార్ మీ విశ్వాసాలందరూ మేము లాగేసుకుంటామని ఎట్టా అన్న.
మీరు చెప్పేది ఎంత ఎలిమెంటరీ స్కూల్ సార్ మీది, మాది కాలేజీ అన్నాడు. చూడండి ఎంత మాట అన్నాడు. చూడండి, అంటే మన చర్చిలు అంట ఎలిమెంటరీ స్కూల్ అంట, ఎల్కేజీలు నేర్చుకునేటువంటి. ఒకవేళ మీరు మాకంటే దశమ భాగం ఇవ్వడంలో మీరు దిట్టలు కావచ్చు, అందులో ఒప్పుకుంటాను నేను, దశమ భాగం ఎక్కువ ఇస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఇక్కడి నుంచే కదా వచ్చింది. మీ పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడ? మీ తల్లిదండ్రులు ఎక్కడ? ఒకవేళ మిమ్మల్ని సంఘం బాగా చూసుకుంటే మీరు బయటకు పోయి ఉండరు కదా. సో ఆలోచన చేయండి. ఏదైనా ఈ దినాల్లో ఉండే సంఘాల యొక్క పరిస్థితి అలా ఉన్నాయి. సో దశమ భాగాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ఉపదేశకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు, ఆ కాపరులు, ఆ పాస్టర్లు కొంతమంది టీవీలో ఉన్నారు. లేదండి, ఎక్కడ లేదు, దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధనలో ఉంది అది, మరి వారికి తెలుసో లేదో 23.3% దశమ భాగం అని పాత నిబంధన ప్రకారం. కానీ కొత్త నిబంధన ప్రకారం ఇవ్వాల్సిన అవసరమే లేదు అని నొక్కి వక్కాణిస్తుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం పొలైట్గా మీ దశమ భాగాలు మీ స్థానిక సంఘ కాపరికి ఇవ్వండి, మీకు నచ్చితే ఇష్టపడితే మాకు కొంచెం పంపేయండి, కృతజ్ఞత కానుక పంపేయండి అంటారు. ఒక ఆమె పడింది వాళ్ళకి, నా చర్చిలో ఒక ఆమె ఏం చేస్తుందంటే పెన్షనర్. ఆమె దాదాపు 2 సంవత్సరాలు బడికి పోకుండా జీతం తీసుకున్నది, 2 ఏళ్ళు. అక్కడెక్కడో ఉండే పని చేస్తున్నది చిత్తూరు జిల్లాలో, ఇక్కడే ఉండి జీతం సెలవులు ఎట్టొస్తే మనకి తెలియదు. సరే అయిపోయిన తర్వాత ఒకరోజు ఏం చేస్తుందంటే పెన్షన్ తీసుకొని ఎంఓ చేస్తూ ఉంది, పోస్ట్ ఆఫీస్ పోయి ఎంఓ చేస్తుంది ప్రతి నెల. 800 వీణా జెస్సీ గారికి, 800 దినకరన్ బ్రదర్కి, జీసస్ కాల్స్కి, ఆయన దగ్గర పుస్తకాలు అన్నీ ఉంటాయి. బాగుంది. వాళ్ళు ఈ మొహం చూడరు, తాకరు, తలంచరు, ఏమి చేయరు. స్థానిక సంఘానికి ఎంత కడతారో తెలుసా? మీకు నిజంగా తల తిరుగుతారు ఇప్పుడు. మీకు 30 రూపాయలు. ఎంత ఘోరం అండి. చెప్పాను నేను, మీకోసం ప్రతిదినం 5 గంటలకు లేచి సంఘం కోసం మీ పాస్టర్ ప్రార్థన చేస్తాడు. నాకీ ఇద్దు మీరు, మీ దగ్గర ఒక్క రూపాయి కూడా నేను ఆశపడను. మీ స్థానిక సంఘాన్ని బలపరచాల్సిన బాధ్యత మీది కాదా? మీ నాయనలకి మాత్రం 800 పంపిస్తావు, ఇక్కడ 30 రూపాయలు గడ్డానికి ఏడుస్తావు, 30 ఏడుపులు ఏడుస్తావు. ఎందుకు నీ సభ్యత్వం నాకు అని అడిగిన. పిసికి 100 రూపాయలు చేసినారు, తర్వాత పిసిచ్చేవాళ్ళు. ఏమండి ఈ దౌర్భాగ్యం? ఎందుకు చేయాలి ఇంత? ఒక ట్రెజరర్ చెప్తాడు, మిమ్మల్ని కాదు కట్లేరు సార్, 50 రూపాయలు కట్లేరు వాళ్ళు అన్నాడు. అంటే ఈయన చెప్తున్నాడు వాళ్ళ తరపున. ఏంటి అసలు ఇది? ఈ దేవుడే ఒక నియమాన్ని ఏర్పరిచినాడండి. నువ్వు సంతోషంగా ఉండవు, ఆరోగ్యంగా ఉండవు, నీవు రాబడి నీకు చక్కగా వస్తుంది. దేవునికి ఇవ్వడానికి అంత పిసుక్కుంటాం ఎందుకు? నీకు దేవుడు అటు పిసుకొని ఇస్తే నీ పీక బట్టి పిసుకుతా, నువ్వు వీకపోతే అంటే అప్పుడు కట్టవా? సో దేవుడు అలా చెప్పాలి. ఆయన ప్రేమమూర్తి. ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో క్రైస్తవ సంఘము ఎంత శ్రేష్టమైనదో, దాని విధి విధానాలు ఎంత చక్కగా దేవుడు రూపొందించాడో దాన్ని అర్థం చేసుకుంటే సంఘం యొక్క క్రమానికి మనము సంఘాన్ని బలపరిచేదానికి మనము కట్టకుండా ఉండలేం. సో దశమ భాగాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వారు, వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు, పైగా ధనవంతులు. వాళ్ళు చూడండి, ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మీకు కొన్ని చెప్పాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం చదవాలి. కొత్త నిబంధన ఆ బోధన అనుసరించి దశమ భాగం అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు చూడండి. చదువుతారా?
చాలమ్మా. ఇప్పుడు చెప్పండి, ఈ ధనవంతుడి యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడు కావాలని నేను ఏం చేయాలి, ఏ మంచి కార్యాలు చేయాలి అన్నాడు. అన్నీ చేస్తున్నానయ్యా, నేను చక్కగా ఆలయానికి వెళ్తున్నాను, ధర్మశాస్త్రం ప్రకారం కానుకలు కూడా చెల్లిస్తున్నాను అన్నీ చెప్పాడు. సో అప్పుడు ప్రభువు ఆయన వైపు చూచి నీకొక్కటి కొదువుగా ఉంది ఏంటంటే, ఆయన చూచినటువంటి ఆ చూపులోనే ఇతడు అధిక ధనవంతుడు అర్థమైపోయింది. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇతని ధనమే ఇతనికి అడ్డంగా ఉంది కాబట్టి నువ్వు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వచ్చి నువ్వు వెంబడించన్నాడు. మన ప్రయాస, మా జీవిత ప్రయాస దేనికంటే మంచి క్రైస్తవులుగా ఉండి చచ్చిపోదాం, సమాధ తోటల్లో పాతి పెట్టేసి సరిపోద్ది, అయిపోద్దా? కాదు కదా. పరలోక రాజ్యంలో మనం చేరడమే కదా అల్టిమేట్ గోల్ మనకు. ఇక్కడ కొత్త నిబంధనలో ఆయన ఇచ్చినటువంటి సూచన ఏంటంటే, నీ ఆస్తిని అమ్మి దాన్ని పేదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఒకటి ఇంకా చెప్తాను, పాత నిబంధన భారాన్ని తగ్గించడానికి క్రొత్త నిబంధన కాదు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి, 21వ వచనాన్ని చదవండి. నరహత్య చేయవద్దని విమర్శకు లోనొగునని చెప్పాడు. మీరు విన్నారు కదా. సో ధర్మశాస్త్రంలో ఎలా ఉందంటే పాలిష్డ్గా ఉంది కదా. నరహత్య సంపద్దురా అన్నాడు. కానీ ఇక్కడ సహోదరుణ్ణి విమర్శించొద్దు, వాణ్ణి ద్రోహి అని పిలవద్దు అంటే నరహత్యతో సమానం అన్నమాట. మరి అది సులభమా, ఇది సులభమా? అదే మేలు కదా. ఇంకా చూడండి 22వ వచనం చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, ఓకే 27వ వచనం. చూడండి, ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయొద్దని చెప్పాడు. ప్రభు ఏమంటున్నాడంటే కనీసం మోహపు చూపుతో కూడా చూడొద్దు అంటున్నాడు. ఎంత కష్టమైనటువంటిది ఇది. దాన్ని అర్థం చేసుకోకుండా పాత నిబంధనలో ఉండే భారభరితమైనటువంటి ఆ పరిస్థితులను తొలగించే దాని కొరకు క్రొత్త నిబంధన సరళం చేయబడిందని నమ్ముతుంటాం. ఇంకా 38వ వచనం చూడండి. సాధ్యం అండి ఇది. పాత నిబంధనలో ఒక కుడి చెంప మీద కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడు. సిగ్గు లేకుండా దాన్ని గాంధీ అంటే ఆ మాట చెప్పింది రాసి పెడతారు కింద. ఎంత కోపం వస్తుందో నాకు. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ మాట చెప్తే ఆయనకి భలే ఇష్టం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటే ముఖ్యంగా ఈ ధన్యతలు ఉండే ఆ ప్రసంగం, కొండ మీద ప్రసంగం గాంధీకి చాలా ఇష్టం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ గాంధీ కానీ ఇవన్నీ వాళ్ళు బాగా చదువుకున్నారు. దాన్ని పట్టుకున్నాడు ఆయన. అసలు ఆయనకి సత్యాగ్రహం ఏడ నుంచి వచ్చింది? ఇందులో నుంచే వచ్చింది. ఇదే ఆయన ప్రేరణ. అహింస అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. సో యేసు ప్రభుని ప్రేరణగా తీసుకొని చేస్తే ఇప్పుడు గోడ మీద రాస్తారు బైబిల్ మాట. ఒకడు నీ చెంప మీద కొడితే ఇంకో చెంప చెప్పమన్నాడు, కింద గాంధీ సేస్. ఎంత బాధకరం అది. సరే ఎవరో ఒక పేరు పెట్టుకున్నారు, పర్లేదులే అనుకొని సంతోషపడతాం. సో ఇంకా చూస్తే 43వ వచనం 5వ అధ్యాయం మత్తయి సువార్త 43వ వచనం. నీతిమంతుల మీదను
ఏమి లాభం? సో ఇవన్నీ చూస్తే దానికి పాత నిబంధనలో ఉండేటువంటి ధర్మశాస్త్రానికి మెరుగులు దిద్ది ఇంకా దిద్దినటువంటి కఠినతరమైన బోధ ఇది. దీన్ని అర్థం చేసుకోకుండా చాలా ఈజీగా తీసుకుంటాం మనం. సో నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే వాడు ఏం చేయాలంటే ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి వాడు వచ్చి ప్రభువుని వెంబడించాలట. అంటే దేవునికి వానికి మధ్యలో ఏదైతే అడ్డు ఉందో ఆ అడ్డును తొలగించాలి. ఇది ప్రభు చెప్పినటువంటి బోధ. ఇంకా లూకాసు వార్త 1వ అధ్యాయం 21వ అధ్యాయం 1వ వచనంలో ఈ పేద విధవరాల గురించిన వృత్తాంతం ఉంది. ఆదివారం ఆరాధన జరిగేటువంటి సమయం ఇది. వాళ్ళకి శనివారం ఆరాధన జరుగుతోంది. శనివారం ఆరాధన జరుగుతున్నట్టు సమయంలో ఆయన ఆరాధన అయిపోయిన తర్వాత, వాక్యోపదేశం అయిపోయిన తర్వాత ఆ కానుకలు పెట్టి దగ్గర వచ్చి కూర్చున్నాడు. చూస్తూ ఉన్నాడు ఎవరెవరు ఎంత కానుకలు వేస్తున్నారు అని. శిష్యుని పిలిచి అడిగినాడు. అంటే ప్రభువు చూసేటువంటి ఆ దృక్పథం వేరుగా ఉంటుంది. నీలనాళాల చూడ్డు ఆయన హృదయాంతరంగానే చూసేటువంటి దేవుడు ఆయన. వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళకి కలిగినటువంటి దానిలో గొప్ప గొప్ప కానుకలు వేస్తున్నారు, పోతున్నారు. శిష్యుని పిలిచి అడిగినాడు, అరే ఎవరు ఎక్కువ వేశారు చూడండి రా అన్నాడు. వాళ్ళు చెప్తున్నారు కట్టలు లేకపోతే డాలర్లు అవి తీసుకొచ్చి చేసిన వాళ్ళు వేశారు ప్రభు. ఆ 3 అంతస్తుల మేడోళ్ళు, ఆ 7 అంతస్తుల మేడోళ్ళు వాళ్ళు ఎక్కువ వేశారు అన్నాడు. ఆయన దృక్పథం ఎట్లుండదంటే కాదు ఈ పేద విధవరాలు వేసింది ఆమె వేసింది 2 కాసులే కదా అన్నాడు. అంటే చెప్పాడు వాళ్ళకి కలిగిన సమృద్ధిలో వాళ్ళు వేశారు, ఈమె తనకు కలిగినటువంటి యావదాస్తి వేసింది. అంటే ఆయన దృక్పథంలో ఏంటంటే ఏమి దాచుకోకుండా. సో దేవుడు ఏం చూస్తాడంటే ఎప్పుడు కూడా నువ్వు ఎంత దాచుకున్నావో చూస్తాడు, ఎంత వేసావో చూడు, ఎంత ఇచ్చావో చూడు. అది ఆయన దృష్టి. దాచుకోండి, కావాల్సినంత సమృద్ధిగా దాచుకొని ప్రభువుకి ఏదో 4 అట్టెదిలు ఇచ్చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారేమో. జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడాడు. ఆదిమ సంఘం అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ఉండేటువంటి ఆదిమ క్రైస్తవ సంఘం వాళ్ళు ఎలా ఇచ్చారండి? ప్రభు రాకడ సమీపించి ఉంది అంటే ఉన్నటువంటి ఆస్తిపాస్తులు యావత్తు కూడా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి అవసరమైనటువంటి వారికి సమాజంలో సంఘంలో ఎవరికి ఏది కొదువుగా ఉంటే ఆ కొదువును మీరు భర్తీ చేయడం కోసం మీరు ఖర్చు పెట్టండి అని సర్వాధికారాన్ని, గుత్తాధిపత్యాన్ని అక్కడ ఉన్నటువంటి సేవకులకు ఇచ్చినారు. అలా చేయలేకపోయిన దానికి అననీయ సప్పీరాలు ఇబ్బంది పడ్డారు, అయిపోయింది వాళ్ళ చరిత్ర. సో వాళ్ళు గ్రహించినారు, గుర్తించినారు. ఇది క్రొత్త నిబంధనలో ఉండేటువంటి థియాలజీ. ఇది ఇవ్వడంలో ఉండేటువంటి ఆ క్రైస్తవ దాతృత్వంలో ఉండేటువంటి థియాలజీ మనం నేర్చుకోవలసినటువంటి లక్షణాలు ఇవి. ఇంకా చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం నుంచి చూస్తే జక్కయ్య విషయం మనకు కనిపిస్తుంది. జక్కయ్య ప్రభువును ఎరగక ముందు ఆయన రక్త పిపాసి జలగ, ఆయన పీల్చడమే తెలుసు, అక్రమంగా దోచుకోవడమే తెలుసు ఆయనకి, వాళ్ళ కాంట్రాక్ట్ అది. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత ఏం చేశాడు? సగం పేదలకు ఇచ్చాడు, మిగిలినటువంటిది ఎవరి దగ్గరైతే అక్రమంగా తాను పుచ్చుకున్నానో వాళ్ళకి 1కి 4 అంతలు ఇచ్చినాడు. ఏ బ్యాంకులు కూడా ఇంట్రెస్ట్ రాదు. దేవుని బిడ్డలారా, సో ఇవన్నీ కూడా పాటించమని నేను మీకు చెప్పడం లేదు, కానీ ఆలోచించమని చెబుతున్నాను. ఆధునిక కాలంలో క్రైస్తవ సంఘం ఏ విధమైనటువంటి దృక్పథములో ఉండాలో మనము ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం షాపింగ్కి పోయి మనకేమేం వస్తువులు కావాలో, బంగారం అయితే బంగారం, బట్టలు అయితే బట్టలు, సరుకులు అయితే సరుకులు, వాహనాలు అయితే వాహనాలు అన్నీ కొనుక్కుంటాం. ఆయన వెల ఎంతో చెల్లించి వస్తాం. ఈ మధ్య మోదీ వచ్చినప్పటి నుంచి ఒక స్పెషల్ ఏంటంటే జిఎస్టీ పెట్టారు. నాకు అవసరం లేదు, ఆ జిఎస్టీ నేను కట్టిన వస్తువు మాత్రం ఇచ్చింది, దాని వేళ ఎంత నేను ఇచ్చేస్తానంటే కుదురుతుందండి. జిఎస్టీ కడితేనే నీకు వస్తువు ఇస్తారు.
అది తప్పనిసరి, మ్యాండేటరీ అది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము కట్టుకున్నట్టు కుదరదు కదా. మనము ఈ 2%కో 3%కో మనం దేవునికి సంఘ పోషణ కట్టడానికి సంఘానికి మన వేతనంలో అల్లాడిపోతుంటాం. కానీ మార్చి మాసం వచ్చిందంటే ఉద్యోగస్తులు గిలగిలగిలగిల ఇన్కమ్ ట్యాక్స్ ముట్టి కైసి పెరుక్కుంటారు. కట్టకపోతే మరి జీతం కట్టు, అంతే కదా, అంతకుమించి ఇంకేం లేదు. ఎప్పుడు దాకా నీ 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 రా నీ నీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఎంత ఉందో అంత కట్ అయ్యేంత వరకు నీ జీతం రాదు, అంతే. అందుకని గిలగిలలు ఆడిపోతారు, ఎక్కడైనా తీసుకొచ్చి కట్టేస్తారు. అదే పద్ధతి ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది. అసలు వెతుక్కోని అవసరమే లేదు దేనికి కూడా. మనమేంటండి వాళ్ళని వెళ్ళి అడుక్కునేది, మాకు సందాలు ఇవ్వండి, మేము అదిగో అక్కడ కట్టడం కట్టాలి, ఇదిగో ఇది పని చేయాలి. స్పాంటేనియస్గా ఇవ్వాలండి, స్పాంటేనియస్గా ఇవ్వాలి. కనీసం ఆ బాధ్యత అనేది తెలిసినటువంటి వాళ్ళు ఇలాగే చేస్తారు. సో దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని అనుసరించి విధేయులం కావడం. మీకు ఒక సంగతి చెప్తాను. ఈ మధ్య నేను ఒక బుక్లో చూశాను. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కాలిఫోర్నియా స్టేట్లో ఒక పెద్ద కొండ ఉందంట. ఆ కొండ మీద కొంతమంది ధనవంతులు ఇళ్ళు కట్టుకున్నారంట. ఇళ్ళు కట్టుకొని చాలా ప్రెస్టీజియస్ ఇళ్ళు అన్నమాట. వాటిని చూసి కిందకు వచ్చి చూసి మురిసిపోతూ ఉంటారంట వాళ్ళు. అక్కడ ఆ కొండ మీద ఒక పెద్ద బండ ఉందంట. కొండ అంటే ఒక పెద్ద రాయి, బండరాయి. అది కొంచెం ఇట్ట వాలినట్టుగా ఉందంట ఒక ప్రాంతంలో. ఒక ఆయన అది చూసి గగ్గోలు పెట్టేశాడంట. మొత్తానికి గవర్నమెంట్కి ఫిర్యాదు చేసి, ఆ బండ ఉంది, అది ఎప్పుడు పడిపోద్దో తెలీదు, ఆ కింద ఉండే ఇళ్ళన్నీ నలిగిపోతాయి, కాబట్టి దాన్ని తొలగించండి అని చెప్పినాడంట. గవర్నమెంట్ అతి శీఘ్రంగా వచ్చి దాన్ని పగలగొట్టి ముక్కలు చేసి అక్కడి నుంచి తొలగించేశారు. తీరా విషయం ఏంటంటే, అది సృష్టిలోనే ఏర్పడినటువంటి పరిస్థితి. అది దాని కింద ఒక పెద్ద రంధ్రం ఉందంట ఆ బండ కింద. అది ఎలా వచ్చిందో తెలియదు. సో వర్షాలు అక్కడ అధికం కదా, ఆ వర్షాలంతా కురిసిన తర్వాత నీళ్ళంతా దానికి పోయి దాని లోపలికి పోయి కిందంతా మట్టి అంటది పగిలిపోయింది, మొత్తం కొండ పగిలిపోయింది. అల్లకల్లోలం అయిపోయింది, చాలామంది చనిపోయారు, ఇళ్ళు పాడైపోయినాయి. సో ఒక క్రమం, దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచినాడు. ఆ క్రమాన్ని వక్రీకరిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయంటే, నేనేదో భయపెట్టి ఏదో చేయాలని కాదు ఉద్దేశం చెప్పడం, కానీ దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ హ్యావ్ టు ఆనర్ ఇట్. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఇది మన బాధ్యత. కొంతమంది ఇళ్లల్లో పిల్లలు ఉంటారు కదా, తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తారు. నేనైతే మా పిల్లలకి నేర్పించేవాడిని, మీరందరూ నేర్పించేవాళ్ళే. ఒకవేళ నా దగ్గర సరైనటువంటి మోతాదులో నాకు ఆఫరింగ్స్ లేకపోతే పెద్ద నోట్లు మా పిల్లలకి ఇచ్చి చిన్న నోట్లు నేను వేసేవాడిని. ఎందుకో తెలుసా? రేపు పొద్దున నాలాగా ₹1 పావలా ఉద్యోగం చేసేవాళ్ళు కారు వాళ్ళు మంచి ఉద్యోగాలతో దేవుడు వాళ్ళని పోషిస్తాడు, వాళ్ళ రాబడి ఎక్కువగా ఉంటుంది. నేను ఆ టైంలోనే ఇంత ఇచ్చి నా పిల్లలకు అలవాటు చేస్తే రేపు వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తా దేవుని సేవ కోసం, దేవుని సేవకులను పోషించే దానికోసం ఎంత ఇవ్వాలి క్యాలిక్యులేట్ చేసుకోవాలి వాడు. అందుకే నేను అలవాటు చేస్తాను, అట్ట చేసేది నేను. దేవుని బిడ్డలారా గమనించండి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుని క్రమాన్ని మనం పాటించకపోతే మనం పాడైపోవడం కాదు, సంఘాలు పాడైపోతాయి, సమాజం పాడైపోతుంది. అలాగే దేవుని యొక్క ఆలయాలు రొటేషన్ ఆగిపోతుంది. ఇది మనం గమనించాలి. ఈ పద్ధతిని గమనించకుండా ఇశ్రాయేలు ప్రజానీకాన్ని దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశానికి నడిపించేదానికి, వాగ్దాన భూమిలోకి నడిపించేదానికి ఇంత సర్వశక్తిమంతుడైన దేవునికి 40 సంవత్సరాలు పట్టింది. ఏంటండి? ఎందుకని? వాళ్ళు అవిధేయులండి, అవిధేయులు. 70,03,550 మంది బయలుదేరితే గమ్యస్థానం చేరింది 2.
మిగిలిన వాళ్ళంతా మధ్యలో పోయారు. అంటే ఈ 40 ఏళ్లలో అవిధేయులైనటువంటి వారు, అంటే దేవుని మాట విన్నొల్లనటువంటి వారు, వాళ్ళు గమ్యస్థానం చేరలేదు. వాళ్ళు ఆయనకి అంతకాలం పట్టదు. మీరు ఆ మ్యాప్ చూడండి. వాళ్ళు తిరిగిన చోటనే తిప్పి 40 సంవత్సరాలు అక్కడే పిల్లలు పుట్టారు, అక్కడే పెద్దలు అయిపోయారు, ఆడనే పెళ్లి చేసుకున్నారు, ఆడనే సంసారం, ఆడనే చచ్చిపోయారు, ఆడనే బాధ పెట్టారు. ఇట్లా జరిగిపోయింది అంత వాళ్ళకి. ఎంత ఆలోచన చేస్తే ఎందుకు దేవునికి అంతకాలం పట్టిందంటే గోధుమలను దొళ్ళగొట్టాడు ఆయన, అంతే. అవిధేయులైనటువంటి వారు వాగ్దాన భూమిలో చేరకుండా వాళ్ళు అక్కడనే ఆఫ్ చేశాడు. ప్రియమైన వాళ్ళారా, మనము ఆరాధన అంటాం కదా. ఆరాధనలో ఒక భాగం ఏంటంటే గివింగ్ అన్నమాట, ఇవ్వడం. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఏముందంటే, అబ్రహాము ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి మేము అక్కడ బలి ఆడ మ్రొక్కి తిరిగి వస్తామని చెప్తాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది తెలుసా? మ్రొక్కి అనే దగ్గర వర్షిప్ అనే ఉంది. సో వర్షిప్ అంటే ఇవ్వడం అన్నమాట. ప్రతి క్రైస్తవుడు ఇచ్చేటువంటి స్వభావం కలిగిన వాడుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ఇచ్చినాడు మనకు. ఆయన నేచరే ఇచ్చే నేచర్. ఈ సృష్టిని ఇచ్చినాడు. ఎప్పటికప్పుడు ఫలాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల పిల్లలు. మీకైతే అద్భుతమైనటువంటి ఆలయం. ఇది చూస్తేనే కొన్ని దినాలు ఆహారం లేకపోయినా గడిపేద్దాం అనిపించేస్తుంది ఇట్లాంటి పరిస్థితులు చూస్తుంటే. సో ఇంత ధన్యత మీది. మీకేంటండి మేము చెప్పేది? మీరు విజ్ఞులు, బాగా వాక్యం తెలిసినటువంటి వాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, సో ఇంకా సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగాన్ని ఇమ్మంటున్నాడు ఆయన. ప్రథమ ఫలాన్ని, ఆస్తిలో భాగాన్ని. ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని గణపరిచేవారు కూడా భూమి మీద లేకపోలేదు, ఉన్నారు. మీకు ఒక ముగ్గురు వ్యక్తులను చెప్తాను, భారతీయుల్ని. మన పూర్వపు రాష్ట్రపతి గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన గుణం ఎలాంటిదో తెలుసా? ఆయన రాష్ట్రపతి భవన్లో నుంచి బయటకు వస్తే అందరూ లోడ్లు తొలగిపోతారు. ఆయన ట్రంక్ పెట్టెలో పోయాడు. ఆయనకు ఉన్నటువంటి ఆస్తి 6 షర్ట్లు, 4 ప్యాంట్లు, 1 జత బూట్లు, 1 జత చెప్పులు, 25,000 పుస్తకాలు తెచ్చుకున్నాడు. తన మిగిలిందంతా కూడా పేదల కోసం ఖర్చు పెట్టాడు. అంటే 10% ఇచ్చాడు ఆయన. ఆయన ఒక ముస్లిం కావచ్చు, గొప్ప గుణాలు కలిగినటువంటి వ్యక్తి. ప్రభుత్వపు ధనాన్ని వ్యర్థంగా ఒక్క పైసా కూడా వాడేవాడు కాదు ఆయన. ఆయన బంధువులు ఆయన దగ్గరకు వస్తే, ఆయన రాష్ట్రపతి అయిన కొత్తల్లో వాళ్ళకి సొంతంగా ఆయన ఖర్చులే, ఆయన డబ్బే పెట్టి వాళ్ళని ఎక్కడ పోషించి మళ్ళీ సంతోషంగా తిప్పి పంపించాడంట. ఏమి ప్రభుత్వం సొమ్మే వాడకుండా. అట్లాంటి ధీరోదాత్తుడు. ఇంకొక ఆయన సినీ స్టార్ నానా పటేకర్, పేరు వినుంటారు మీరు. ఆయన బాగా ధనవంతుడు, లైఫ్ బాగా ఎంజాయ్ చేశాడు, ఎన్నో స్వర్గ సౌఖ్యాలు అనుభవించినాడు ఆయన. అయితే పేదల యొక్క అభ్యున్నతి కోసం తనకున్నటువంటి ఆస్తిలో 60% దానం చేసినాడు ఆయన. 60%. ఇప్పుడు ఒక చిన్న డాబా ఇంట్లో, చిన్న పెంకుటింట్లో ఆయన కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటా కొన్ని ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. అది నానా పటేకర్ పరిస్థితి. అంటే సమాజ శ్రేయస్సు మీద ఆయనకున్నటువంటి ఆ ఆలోచన తనని తాను రిక్తునుగా చేసేటట్టుగా, పేదవాడుగా, దరిద్రుడిగా అయిపోయేటట్టుగా చేసింది. ఇంకా మనకందరికీ తెలిసినటువంటి రతన్ టాటా ఈ నానా పటేకర్ సారి 90% ఖర్చు పెట్టాడు ఆయన. 90%, 90%. కాల్గేటల సంగతి మీకు తెలుసు, చెప్పనక్కర్లా. రతన్ టాటా తన ఆస్తిలో 60% కేవలం పేదల అభ్యున్నతి కోసమే ఖర్చు పెట్టాడు. వీళ్ళకి మనసు ఎవరిచ్చినారు? దేవుడే ఇచ్చాడు. మురికివాడల్లో నివాసం చేసేటువంటి పేదలు, చదువు సంధ్యలు లేనటువంటి పేదలు, దరిద్రంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు,
వీళ్ళందరి యొక్క పోషణ కొరకు, వృద్ధి కొరకు వాళ్ళు ఇంతగా వాళ్ళు తమ కష్టార్జితాన్ని వెచ్చించినారు. సో దేవుని వాక్యంలో పుట్టి పెరిగినటువంటి మనం, వాక్యానుసారంగా జీవిస్తున్నామనేటువంటి భ్రమలో ఉండేటువంటి మనం ఎట్లా తయారైపోయిందంటే సమాజం, దీనివల్ల నాకేమి లాభం, ఈ చర్చ వల్ల నాకేమి లాభం, ఇది ఈ దరిద్రానికి ఒడగట్టింది. దయచేసి నన్ను మన్నించండి, మీలో అలాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదని, ఉండరని నేను నమ్ముతున్నా. ఏదైనా తను ఆశించినటువంటి ఫలితం పొందకపోతే ఆ చర్చని వ్యతిరేకించే పద్ధతులు మనం చాలామందిలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పాత నిబంధన యొక్క బోధ ప్రకారము 23.3% ఇస్తారా? లేదు, మాకు ఆ బాధ వద్దు, కొత్త నిబంధన బోధ ప్రకారం పోదాము, ఇది ఇంకా సరళమైంది, సులభమైంది అంటే ఉన్న యావత్ ఆస్తి అమ్మేసి వాళ్ళ చేతులు పెట్టేసి నా దాన్ని నేను చూసుకుంటామంటారు. విజ్ఞులైనప్పుడు మీరే ఆలోచించండి. సో అందుకే ప్రభు ఏమన్నా అంటే, దేవుని వాక్యం ఏముంటుందంటే, క్రొత్త నిబంధన బోధ ఏంటంటే, సడుగు కొనక బలవంతముగా కాక ప్రతివారు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి అర్పణ చెల్లించవలను, సంతోషం తెచ్చిన వారిని దేవుడు ఎంతో ప్రేమించును. దేవునికి ఇచ్చే విషయంలో సణుక్కోవద్దు, పిసుకోవద్దు, సంతోషంగా హ్యాపీగా ఇవ్వాలి. ఇది ఇస్తే దేవుడు అది ఇస్తాడు, ఈ బోధ వద్దు మనకు, ఈ బిజినెస్ కాదు ఇది. కొంతమంది వ్యాపారస్తులు వీళ్ళంతా చెప్పే బోధ అదేనండి, మేము చెప్పలేమయ్యి, నువ్వు ఇది ఇస్తేనే నీకు అది ఇస్తాడు అని. కరెక్ట్ కాదు అది. నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా ఆయన ఇస్తాడు. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన మన కోసం, రాబో తరాల కోసం నిలిపినటువంటి ఆలయాన్ని, ఆయన సేవకులను, అలాగే సంస్థలను సంరక్షించే నిమిత్తమై, పోషించే నిమిత్తమై ఒక గొప్ప ధన్యత నీకు ఇచ్చినాడు. కొన్ని కుటుంబాలు మరి సంఘం మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, ఆలోచిస్తాం. దాతృత్వం లేనటువంటి క్రైస్తవ్యం అది క్రైస్తవమే కాదు. సో ఈ పండుగకి, రాబోయేటువంటి పండుగకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా? కానుకల పండుగ, కోత పండుగ, దశంభాగాల పండుగ, ఇంకా ప్రథమ ఫలాల పండుగ. కానీ నేనైతే క్రైస్తవ దాతృత్వపు పండుగ అంటాను. నాకు ఆ మాట ఇష్టం. సో మన దాతృత్వాన్ని దేవునికి తెలియపరచడం కోసమే కాదు, మన సంతృప్తి కోసం, దేవుని ఆజ్ఞను మనం పాటిస్తున్నామనేటువంటి దాని కొరకు ఉపయోగించుకునేటువంటి ఒక వేదిక అది. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు ఎక్కువ మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. వాక్యం అంగీకరించినటువంటి మనము చక్కటి ఆలోచనతో, దేవుని పట్ల భయముతో, భక్తితో, అలనాడు హేబేలు ఎంత చక్కగా దేవుడు మెచ్చుకునేటట్టు అర్పణ తెచ్చాడో అలాగే తెద్దాం. సో ప్రభు ఇక్కడ నేను క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పేద విధవరాలు కానీ, లేకపోతే జక్కయ్య కానీ, ఈ అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఉండేటువంటి సంఘస్థులు కానీ వాళ్ళని ప్రశంసించినాడంటే అట్లాంటి ప్రశంస మనము కూడా పొందాలి కదా. అదే కదా మనం లోకంలో ఉండే వ్యక్తులు మనల్ని మెచ్చుకోవడం కాదు, దేవుని దగ్గర మనం ప్రశంస పొందితే అది సంతృప్తిని కలిగించేది. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి ప్రశంస దేవుని చేత పొందుకునేటట్లుగా మిమ్మల్ని సమాయత్తపరిచి ఆయన మహిమలో మిమ్మల్ని వారసులుగా చేసి రాబో తరానికి ఒక చక్కటి మాదిరికరమైన వ్యక్తులుగా మిమ్మల్ని మలిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ
నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకును తలంపులకును కావలేండునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు. సంఘమునకు తెలియజేయబడు ప్రకటనలు. మొదటిగా గత ఆదివారపు కానుకల వివరములు. సాధారణ కానుకలు 19,110 రూపాయలు. కృతజ్ఞత కానుకలు 6,800 రూపాయలు. ఇంగ్లీష్ ఆరాధన కానుకలు 2,040 రూపాయలు. మొత్తము కానుకలు 27,950 రూపాయలు. 2. నేటి దినము ఆరాధనయందు మనతో పాటు ఆరాధించి వాక్య సందేశం ఇచ్చిన రెవరెండ్ జి రవికుమార్ గారు, చైర్మన్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్ఏఎల్సి, పాస్టర్ గొట్టికాడు ప్యారిష్ వారికి సంఘపక్షముగా వందనములు తెలియజేస్తున్నాం. 3. హార్వెస్ట్ 2024 ఆగస్టు మాసము 11వ తేదీన జరుగు దశమ భాగ సమర్పణ ప్రథమ ఫలముల పండుగ కొరకు జూలై మాసమును సిద్ధపాటు మాసముగా ప్రకటించబడి ఉండుట సంఘస్థులకు విదితమే. హార్వెస్ట్ 2024 కొరకు మనకు ఒక హ్యాష్ట్యాగ్ అనగా ప్రోత్సాహక పదబంధం ప్రకటించున్నాము. అదేమనగా దశమ భాగమును మించినదే దాతృత్వము. కావున సంఘస్థులు సదరు నినాదమును గమనించి దేవునికి దశమ భాగమునకు మించిన కానుకలు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపరచుకొనవలసిందిగా కోరుచున్నాము. 4. ఈ వారమునందు మంగళవారము శ్రీ వి దేవప్రసన్న గారి గృహమునందును, బేస్తువారము విన్నమాల గ్రామమునందును కుటుంబ ప్రార్థనలు జరుగును. కావున ఆసక్తి గల సంఘస్థులు సకాలమునకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. 5. 4/4/2024 తేదీ రానున్న ఆదివారము ప్రథమ ఫలముల పండుగ 2వ సిద్ధపాటు ఆరాధన యందు పాస్టర్ బి డేవిడ్ రామగుండం వారు వాక్య సందేశం ఇచ్చెదరు. కావున సంఘస్థులు గమనించు మనవి. 6. దశమ భాగ ముందస్తు సిద్ధపాటు కూటములు ఆగస్ట్ 2 మరియు 3వ తేదీలు అనగా శుక్ర శనివారములు సాయంత్రము 7 గంటలకు ప్రారంభమగును. సదరు సిద్ధపాటు కూటములందు పాస్టర్ బి డేవిడ్ గారు వాక్య సందేశం ఇచ్చెదరు. సంఘస్థులు పూర్తి కార్యక్రమ వివరములు కరపత్రము ద్వారా తెలియజేయబడును. సంఘస్థులు సదరు కార్యక్రమములకు క్రమముగా సకాలమునకు
హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. 7 4/8/2024 తేదీ రానున్న ఆదివారము ఆరాధన యందు ప్రభురాత్రి భోజన సంస్కారము ఆచరించబడును. పాల్గొనగోరు సంఘస్థులు ముందుగా తమ పేర్లు పాస్టర్ గారికి తెలియపరిచి పాపపు ఒప్పుకోలు ఆరాధన యందు పాల్గొనగోర్చున్నాము. 8 నేటి దినము సాయంత్రము 6:30 గంటలకు ఆచరించబడి ఇంగ్లీష్ ఆరాధన యందు డాక్టర్ శైలజ మారెళ్ళ గారు వాక్య సందేశం ఇచ్చెదరు. సంఘస్థులు సకాలమునకు ఆరాధనకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. చివరిగా వివాహ ప్రకటనము. పరిశుద్ధ పేతురు పౌలు లూథరన్ సంఘము నాయుడిపేట వివాహ ప్రకటన పత్రిక. పరిశుద్ధ సంసార మార్గంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడి దానికై సభవారు తమ కొరకు దేవునితో విజ్ఞాపనం చేయవాలని కోరువారున్నారు. వారెవరనగా నాయుడిపేట గురుమండలమునందు నివసించుచు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ల్యాబ్ అసిస్టెంట్ పని వలన జీవనం చేసి మరణించిన లేట్ దానం రాజు, అతని భార్య అయిన లేట్ దానం రమామణి అనువారు కుమారుడును మర్యాద చేయదగిన పడుచువాడునైన చిరంజీవి కీర్తి కుమార్ అనునతడును డక్కిలి మండలము దందవోలు గ్రామంలో నివసించుచు రేషన్ డీలర్ పని వలన జీవనం చేయుచున్న శ్రీ దోర్తాటి చిరంజీవులు, అతని భార్య అయిన శ్రీమతి సురేఖ అని వారి కుమార్తెయు సుశీలముల కన్యకునైన చిరంజీవి సౌభాగ్యవతి దీపిక అనునామేను వారిద్దరూ వివాహం చేసుకొని కోరుచున్నారు. అందులకై ఇది 2వ ప్రకటనము. ఆ వివాహ విషయమై ఎవరైనా ఏదైనా తగిన ఆక్షేపం చేయగోరిన ఎడల ముందుగానే తెలియజేయవలెను, వెనుక ఊరకుండవలేను. సడుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వారు తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి అర్పణ చెల్లించవలను. సంతోషం తెచ్చిన వారిని దేవుడు ఎంతో ప్రేమించును. నన్నెప్పుడు నీవు కరుణించువి, నావన్నీ కృపచేత నీ వలనాను నీన, నావన్నీ కృపచేత నీ వలనాను నీన, భావములను నేను బహుధైర్యమొందెద, నావన్నీ అంగీకరించు నన్నెప్పుడు నీవు కరుణించువి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నీళ్ళు గట్టి నీ కొరకు నింపేద, నావన్నీ నన్నెప్పుడు నీవు కరుణించువి. సత్యము నీ ప్రేమ చక్కగా మదిగుని, సత్యము నీ ప్రేమ చక్కగా మదిగుని, నిత్యము కరమున నీ సేవ చేసేదా, నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించువి. నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు, నీ సేవ
పెదవులతో నేను వెంపుగా నీ వార్త కలలాగా ప్రకటించగలిగించు దృఢభక్తి నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమి. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమి. యావంతైనాను నాసింపమదిలో నావన్నీ అంగీకరించు నీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీవు నా కొసగిన నిర్మల బుద్ధించి నీవు నా కొసగిన నిర్మల బుద్ధించి సేవా చేయగా నీకు స్థిర భక్తితో నీకు నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి. చిత్తము నీ కృపయత్నము గావించి చిత్తము నీ కృపయత్నము గావించి మాకిలాకున్నాగా మార్గంబు తెలుపుము. నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి. కృతజ్ఞత కానుకలు చెల్లించదలసిన సంఘస్థులు ముందుకు రావాల్సింది కోరుచున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క ఆశీర్వాద బలం పొంది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డల్లో నిలవల ఆనందంగా జీవితంలో దేవుడు చేసిన మేలు కొరకు వారికి ఇచ్చినటువంటి ఆయుధ బలం కొరకు వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ప్రణయ్, ఆయనకు ఒక చిన్న కరెంట్ షాక్ కొడింది. దేవుడు అద్భుతంగా కాపాడని నమ్ముతున్నాడు ఆయన కొరకు. అదేవిధంగా రవీంద్ర బాబు గారు కూడా ఆయన స్కూటీలో పోయేటప్పుడు ఆయన ప్రమాదశాత్తు చాలా పెద్ద చిన్నగా పడినా కూడా అది స్కూటర్ కంట్రోల్ తప్పి స్పీడ్గా యాక్సిలేటర్ రైజ్ అయిపోయి చాలా ప్రమాదంలో పడినాడు. దేవుని దేవుడు ఆయనకి హెడ్ ఇంజరీ జరగలేదు.
అద్భుతంగా కాపాడినాడు కాబట్టి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అదే జాన్ వెస్లీని ఈ చిన్న బిడ్డ కూడా ఆయన క్రికెట్ ఆడుతుంటే ఆ బ్యాట్ తీసుకుంటారండి, అందుకని పచ్చి దెబ్బ తగిలింది, కన్ను పోవాల్సింది, కుట్లు పండి. జాన్ వెస్లీ బర్త్డే ఇప్పుడు ఈరోజా చేస్తే నిన్న 27వ తారీఖున జన్మదివసం ఆచరించినాడు. ఆయన కొరకు ప్రార్థన చేసుకుంది. అదేవిధంగా శ్రీమతి మరియమ్మ గారి జీవితంలో దేవుడు చేసి మేలు గొప్పది. ఆమెకు తీవ్రమైన అస్వస్థత చెప్పుడు దేవుడు అద్భుతంగా కాపాడాడని, ఆ స్వస్థత హస్తాన్ని ఆమెపై మోపినాడని నమ్ముతున్నారు. వారి కొరకు ప్రార్థన చేసుకున్నాం. అదే మేరమ్మ గారి జీవితంలో కూడా దేవుడు చేసి మేలు గొప్పది. 25వ తారీఖున వారి జన్మదివసం ఆచరించినారు. వారి కొరకు అదే దేవదానమ్మ జీవితంలో ఆమె ఐ ఆపరేషన్ విజయవంతంగా పొంది స్వస్థత పొంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించము. సర్వశక్తి కృపా కనికరం గల తండ్రి, నమ్మకం గల మా దేవ, శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును నీ యొద్ద నుంచి ఇస్తున్నాను నమ్ముతున్నాం. నీ బిడ్డల్ని నువ్వు ఎంతగానో ఆశ్రయించినాం ప్రభు, బహుగా నీ బిడ్డల్ని అభివృద్ధి పదాలు నడిపించినాం. ఆనందయ్య గారు దీవించిన ఆయన యొక్క కుటుంబ జీవితంలో నీవు అనుగ్రహించిన మేలు గొప్పది. ఆయన భవనం నుంచి ప్రభు స్వస్థపరిచిన వారి యొక్క బిడ్డలను, వారి యొక్క కుటుంబాన్ని దీవించి నీ ప్రత్యక్షత నీ ప్రసన్నత వారికి ఇచ్చినందుకు వందనాలు ఆచరిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించమని, రావాల్సిన దీవెనలు ఈ ప్రాయంలో నీ బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రాణాన్ని దీవించిన ఆయనకి ఏర్పడేటువంటి యొక్క అపాయకరమైనటువంటి ఎలక్ట్రిసిటీ షాక్లో ప్రభు అద్భుతంగా కాపాడడం, తీవ్రమైనటువంటి అస్వస్థత ప్రాణాపాయం జరగకుండా ప్రభు ఆయన కాపాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన తల్లిదండ్రులను తోబూటును ఆశించి దీవించి మంచి బాబు జీవితానికి వారసున్నట్టు కృప దయచేయమని వేడుకుంటున్నాం. రవీంద్ర బాబు గారు దీవించిన ఆయనకి ఏర్పడినటువంటి స్కూటర్ యాక్సిడెంట్లో ప్రభు అద్భుతంగా కాపాడడం, మరి ఇంకా తీవ్రమైనటువంటి గాయములు ప్రభు ఆయన కలుగకుండా ఆయన కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ కుటుంబాన్ని దీవించమని, నీ ప్రత్యక్షత నీ ప్రసన్నత నీ వాక్య వెలుగు వారి గృహంలో ఉంచమని వేడుకుంటున్నాం. ఆయన దీవించి విశ్రాంతి జీవితం కావాల్సిన దీవెన అనుగ్రహించమని వేడుకుంటున్నాం. జాన్ వెస్లీని దీవించిన ఆయన ఆ చిన్న బిడ్డ ప్రభు తండ్రి నేను అర్థాన్ని సంతోషం ఆచరించినాడు. గత సంవత్సరంలో గత జీవితకాలంలో నీ బిడ్డను కాచి కాపుదలు చేస్తున్నావు. మరొక నూతనమైన వచ్చం దాయకటింగ్ ఇచ్చినావు. నీదేందులో మనుషులు తెలివిందుకు జ్ఞానం విధి పొంది మంచి బావు జీవితానికి వారసులకు ప్రభు దయచేయండి. వారి యొక్క తల్లిదండ్రులను తోపుడు ఆశించి దీవించమని వేడుకుంటున్నాం. ఏర్పడినటువంటి గాయంను తండ్రి స్వస్థపరచమని నాయన ప్రభు, కంటికి ప్రభు తండ్రి ఎలాంటి గాయం కలగకుండా కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ నన్ను ఏర్పడినటువంటి గాయాన్ని ప్రభు రూపుమాపమని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ప్రభు నీ దాసరాలని బిడ్డ మరియమ్మ గారి జీవితంలో చేసిన మేలు గొప్పదనైన ఆమెను స్వస్థపరిచిన, తీవ్రమైన అస్వస్థకు గురైనప్పుడు ప్రభు తండ్రి నేను స్వస్థపరిచి యెహోవా నేనే అని ప్రభు ఆ బిడ్డ పక్షంగా నీవు నీ వాగ్దానం నెరవేర్చి ఆమెను ముట్టి స్వస్థపరిచినావు. తండ్రి విశ్రాంత జీవితం చల్లగా గడుపుటకు నీవే ప్రభు తండ్రి ఆమెకు యజమానుడిగా ఉండి నీవే ప్రభు తండ్రి కాపుదలు సంరక్షించమని వేడుకుంటున్నాం. శ్రేష్ఠ జీవితం ఆశీర్వాదకరంగా గడుపునట్టు ప్రభు దయచేయమని వేడుకుంటున్నాం. మరి మేరమ్మ గారిని దీవించిన ఆయన ఆమె ప్రభు తండ్రి 25వ తారీఖున జన్మదివసం ఆచరించినారు. ప్రభు తండ్రి గత సంవత్సరంలో గత జీవితకాలంలో ప్రభు నీ బిడ్డను కాచి కాపుదలు చేసినావు. నూతనమైన వచనం దాయకుడికి ఇచ్చినావు. ఇది నీ యొక్క కృపాను నమ్ముతున్నది. సంవత్సరాలు గడుచునుగా నీ కార్యము నీ బిడ్డ పక్షంగా నూతనపరచండి. ప్రభు తండ్రి నాయన ఆమె బిడ్డలను వారి కుటుంబాలను వారి చేతుల కష్టార్జితం మీరు ఆశించి దీవించమని వేడుకుంటున్నాం. ప్రభు నీ కృపలో వర్ధిలి చేయమని వేడుకుంటున్నాం. తండ్రి నాయన నీ యొక్క దీవెనలు నీ బిడ్డకు అనుగ్రహించి ఎలాంటి జన్మదివసం మరెన్నో ఆచరించినట్టు కృప నీ బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవతరామ్ గారు దీవించిన ఆయన ఆమె ప్రభు తండ్రి కంటి చికిత్స పొంది ఉన్నారు. ప్రభు తండ్రి అనేకమైనటువంటి ప్రభు వారిని నీ యొక్క సేవలో ప్రభు నీవు స్వస్థపరిచి స్పష్టమైన కళ్ళు దృష్టి ఇచ్చినావు. అలాంటి గొప్ప ధన్యత నీ బిడ్డకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన భవిష్యత్ జీవితంలో ముందు సాగినట్టు కృప వారికి అనుగ్రహించమని చెరొచ్చిన బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించి దినదీవులతో నింపమని వేడుకోవచ్చు. ఈ మా విన్నపాలు మా ప్రభును రక్షకుడు నేస్తున్నాం బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని దయాదాక్షిణ్యముకు ఆయన ప్రాపునకును నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ప్రభువుని ఆశ్రయించి మేము కాపాడుగాక. ప్రభు మీకు తన సన్నిధి ఉదయం చేసి మేము గడుచును గాక. ప్రభు మీకు తన సన్నిధి కాంతి మీకు ఉదయం చేసి మీకు సమాధానం క్షేమను స్వస్థతను దయచేయను గాక. ఆమె సమాధానం తోడరండి. దేవుని యొక్క సమాధానం మీకు తోడని గాక. ఆమె ప్రభునందు ప్రియులరా, మనకు ప్రకటించబడేటువంటి కార్యక్రమం అంతా కూడా మీరు విన్నారు. ఆరాధన ముగిసిన వెంటనే కరపత్రాల్లో ఆ యొక్క వివరాలు పొందుపరిచి
వివరంగా మీకు తెలియపరచబడుతున్నాయి. కాబట్టి మీరు వాటిని తీసుకొని దయచేసి మీరు ఆ కార్యక్రమానికి హాజరు కండి. దయచేసి మీరు చాలామంది చులకనగా తీసుకోకుండా దయచేసి రావాల్సిందిగా ప్రాదేహాత్మకమైనటువంటి రీతిలో మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే మనకు శుక్రవారం సాయంకాలం నుండి 2 సిద్ధపాటు కూటాలు ఉంటాయి. ఆ యొక్క కూటాల్లో మన మధ్యలోనికి పాస్టర్ డేవిడ్ గారు రామగూడెం హైదరాబాద్ నుంచి వారు రానంటున్నారు. మరి దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి సేవకులకి మనము నిరాశపరచడం మనం మంచిది కాదు. కాబట్టి మీరు ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా పని ఉన్నా మీరు దయచేసి నెమ్మదికరంగా రండి. సువార్త సంగీతము అయిపోయే లోపలనే రండి, వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. 2 సిద్ధపాటు కూటాల తర్వాత ఆదివారం ఆరాధనలు కూడా వారు వాక్య పరిచర్య చేస్తారు. కాబట్టి మీరు శ్రద్ధగా ఆలకించి సిద్ధపడవలసిందిగా కోరుతున్నాము. మరోసారి ఇంత గంభీరమైన సందేశాలను మనకిచ్చి మనల్ని ప్రేరేపించినటువంటి రవికుమార్ గారికి మన సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. కీర్తన సంఖ్య 341 ప్రేమింతుని నేసకర్తని.
ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోత్కృష్టమైన మంచివాడా, సమస్తమైన మంచీవుల కన్నింటికి ఆధారభూతుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవా. గడిచిన కాలం అంతట్లో మీ దయగల రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి మా జీవిత కాలంలో మరొక ఆశీర్వాదకరమైనటువంటి తండ్రి ఆరాధన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ కృప ఉన్నది. మీకు విరుద్ధంగా గత కాలంలో మేము చేసిన ప్రతి విధమైనటువంటి పాపమును మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తముతో శుద్ధీకరించి మమ్మను మీ సొత్తుగా మలుచుకొని మీ అడుగుజాడల్లో మీ వాక్యానుసారంగా మీ నీతిలో మమ్మల్ని నడిపింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, కూడి వచ్చిన నీ ప్రజానీకం అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దయతో కృప చూపండి, కనికరించండి. ఎవరు ఏ విధమైనటువంటి అవసరతలలో ఉన్నారో వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువా, అలాగే ఈ 2024 సంవత్సరము క్రైస్తవ దాతృత్వపు పండుగ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయములో జరుగుతుండగా ప్రతి వ్యక్తి హృదయాన్ని మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇదిగో ఎంతమంది సేవకులు మీ వాక్యమును విత్తి ఉన్నారో ఆ వాక్యము వ్యర్థముగా కాకుండా చక్కగా ఫలించేటట్లుగా చేయమని ప్రాధేయపడుతున్నాం. నాయనా, ఈ మందిరము ఒక శ్రేష్టమైన మందిరముగా మీ వాక్యానుసారమైనటువంటి జీవితానికి ప్రతి వ్యక్తి కట్టుబడేటట్లుగా చేసేటువంటి మందిరముగా ఉండేటట్లు తీర్చిదిద్దండి ప్రభువా. ఈ సంఘానికి ప్రారంభకులైన అగస్ట్ మీలియస్ గారు నాయనదిగో స్థాపించి ఈ చోటనే వారు పరంపదించి ఉండగా, ప్రభా, ఇది నిజంగా ఒక విశేషమైనటువంటి మందిరమే. ఈ మందిర నిర్వహణ కొరకు, అభివృద్ధి కొరకు, విశ్వాసుల యొక్క శ్రేయస్సు కొరకు, ఇదిగో సంఘ కాపరుల కొరకు, మీ సేవకుల యొక్క భవిత కొరకు ప్రతి వ్యక్తిని మీరు ప్రేరేపించి, ఇదిగో నామకార్థమైన దశంభాగాలు మాత్రమే కాదు, అంతకుమించి మరింత ఉన్నతమైనటువంటి ఆలోచనతో మీ మహిమార్థముగా తమ కష్టార్జితాన్ని మీ సన్నిధిలో పెట్టి మీ దీవెనలు పొందగలిగేటట్లుగా ప్రతి వ్యక్తిని మీ ఆత్మచేత ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఎస్ఎల్సి సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాను, సంఘపు పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాను, అలాగే సంఘంలో ఉండేటువంటి కాపురులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయా సంఘాల్లో పరిచయం చేస్తున్నటువంటి ఇతర సేవకుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను పిసిసి వారిని జ్ఞాపకం చేసుకోండి. మరింత విస్తృతంగా ఈ పట్టణంలో సేవ జరిగేటట్లుగా ఖచ్చితమైన, శ్రేష్టమైన, అద్భుతమైన ఫలితాలు సాధించేటట్లుగా ఇదిగో కాపరిని, పిసిసి వారిని, విశ్వాసులందరినీ మీరు బలోపేతం చేయమని మీ మహిమకై వాడుకోమని విజ్ఞాపన చేస్తున్నాను మా ప్రభువా. అలాగే మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, ప్రభుత్వాల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీతిగా, న్యాయంగా, యథార్థంగా, క్రమంగా పాలించేటట్లు గత కాలంలో ఉన్నటువంటి అనుభవాలను అన్ని విస్మరించి సహృదయతతో ప్రజలు చక్కగా సంతోషించేటట్లుగా ప్రభుత్వాన్ని మీరు సరిదిద్దుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన, అటువలే ఈ ఆర్థిక సంవత్సరంలో చక్కటి వర్షపాతాన్ని మీరు మాకు దయచేసి ఈ భూఫలములు మళ్ళీ సమకూర్చుకోవడానికి మీరు అవకాశాన్ని కల్పించమని వేడుకుంటున్నాను. అలాగే ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ సమీప ప్రాంతాల్లో ఎంతమంది మీ వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా చక్కటి ఆధ్యాత్మిక ఫలాలు ఫలించే బిడ్డలుగా ఉండేటట్లు కృప చూపండి. నాయన, తర్బీదుల్లో ఉండే బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా స్థానిక సంఘ కాపరి రైట్ రెవరెండ్ మైకేల్ బెన్హర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారికి గత కాలంలో కలిగినటువంటి బలహీనత నుంచి మీరు బలోపేతం చేసి ఆరోగ్యాన్ని ఇచ్చి శక్తినిచ్చి మళ్ళీ మీ సాన్నిధ్యంలో నిలిపేటువంటి కృపను అనుగ్రహించినారు.
తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో వారిని, వారి కుటుంబాన్ని, వారి కలిగిన సమస్తాన్ని దీవించమని వేడుకుంటున్నాను. మా మధ్యలో ఉన్నటువంటి మరొక పూర్వపు ఎస్ఎల్సి ప్రెసిడెంట్ గారు రెవరెండ్ నిర్మల్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను ఎదుగు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచేయండి. వారి పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. నేను జరగవలసిన కార్యాలను మీరే నిర్దిష్టంగా జరిగించి వారి కుటుంబాల్లో నెమ్మదిని, సంతృప్తిని, సంతోషాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. నాయన ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు సరైనటువంటి స్థితిలో ఎదగలేక, అలాగే ఉద్యోగాల్లో, వివాహాల్లో స్థిరపడలేకుండా ఉన్నారో, వారు ఎంతగా కలతపడుతున్నారో వారందరిని కూడా మీరు నేను జ్ఞాపకం చేసుకోండి, వారిని సంధించండి, సహాయం చేయండి. మా ప్రభువా, ఇగో ఈ చోటుకు వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ఉత్త చేతులతో వెళ్లకుండా మీ శ్రేష్టమైన దీవెనలు పొందుకొని సంతృప్తికరంగా, సంతోషంగా వారి గృహాలకు వెళ్ళేటట్టుగా మీ చేతులెత్తి దీవించమని, ఇదిగో చిన్న బిడ్డలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, ఈ సంఘం యొక్క కార్యకలాపాలు నిర్వహించేటువంటి ప్రతి బిడ్డను, ప్రతి సేవకుని మీరు ప్రత్యేకంగా దీవించి రాబో కాలంలో మరింత ఉన్నతమైనటువంటి సేవ చేసేటట్లుగా మీరు కృప చూపమని, నడిపించమని, మేము అడగమచ్చిన ప్రతివి కూడా మా పక్షంగా మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము జరుగుచున్నట్లు భూమి జరుగునుగాక. మారిదిన ఆహారం నేడు మాకు దయచేయం. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధులకు తేకా దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన ముఖ కాంతిని ప్రకాశింపజేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ప్రభునందు ప్రియులరా, సమాధానంతో వెళ్ళారండి. దేవుడు మేము దీవించగాక. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు తప్పక రావాల్సిందిగా కోరుచున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.